జై శ్రీ అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, సత్యాన్వేషులకు, ఆత్మస్వరూపులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడిని తెలుసుకోవడం అనేది ఒక అదృష్టం. భగవంతుడిని గుర్తించడం ఇంకా అదృష్టం. ఆ భగవంతుడు మనలోనే ఉన్నాడని తెలుసుకోవడము మోక్షం. అదృష్టం నుంచి మోక్షానికి మనం అందరము కూడా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఏమవుతుందంటే మనకు వచ్చినటువంటి చిన్న చిన్న కష్టాలని, జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మనం ఏమనుకుంటామంటే జీవితం అంతా కూడా కష్టంగా వెళ్తోంది అని అనుకుంటాము. కానీ ఒక రకంగా ఆలోచిస్తే బంధువులు, మన శరీరము, మనం ఏర్పరచుకున్నటువంటి బంధాలు ఇవన్నీ అశాశ్వతం. మా చుట్టాల ఒక ఆవిడ చక్కటి ధనముండి చాలా ఆనందంగా ఉండి అందరిలో మంచి పేరుండి, ఇప్పుడు నేను ఎప్పటి సంగతి చెప్తున్నానంటే అబౌట్ 97, 96 ఆ టైంలో చెప్తున్నాను అనమాట. మా చుట్టాలలో ఆవిడే అందరికంటే కూడా రిచ్ పర్సను, అట్ ద సేమ్ టైం మంచివారు కూడా ఆవిడ. సో ఆవిడ చాలా చిన్న వయసు లోపల ప్రపంచాన్ని వదిలేయవలసినటువంటి స్థితి ఏర్పడింది అన్నమాట. ఇప్పుడు ఎంతో బాధ అనిపించింది. అయ్యో ఏమిటి ఇప్పుడు 50 ఏళ్ళకి మరీను ప్రపంచాన్ని వదిలేయడం ఏమిటి. అందులో ఎప్పుడూ ఆవిడ ఆఖరికి చిన్న పిల్లలతో కూడా మర్యాదగా మాట్లాడేది ఆవిడ. మరి ఆవిడకున్న డబ్బుకి ఆ రోజుల్లో, ఎస్పెషల్లీ ఆ రోజుల్లో అంత డబ్బున్న వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్లలో ఉండి పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా అంత రిచ్గా ఉండేవాళ్ళు కాదు. వీళ్ళు కాంట్రాక్టర్స్ మంచి రిచ్గా ఉండేవాళ్ళు. మా చుట్టాలలో ఆవిడే రిచ్ అన్నమాట. అయితే ఇంత ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఏమైంది, ఆవిడ మరణం సమయంలోనే నేను అమెరికాకు వెళ్ళడము అది జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే చాలా బాధ అనిపించేది నాకు. ఏంటి అసలు అంటే ఇప్పుడు సంపాదించిందంతా ఇక్కడే వదిలేసింది. ఆవిడ పిల్లలు వాళ్ళు కూడా, నేను మా భార్య కొద్దిగా లేట్గా వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. మాకు విషయం తెలిసి మేము వాళ్ళ ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ మామూలు అయిపోయారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నారు. మేము ఏడుస్తే వాళ్ళు ఏడుస్తున్నారు, కానీ మేము ఏడవకపోతే వాళ్ళు ఏం లేదు. అంటే వాళ్ళ హస్బెండ్, మా మావయ్య గారు ఏడుస్తున్నారు కానీ. బట్ అంటే ఏమిటంటే కొన్ని రోజుల లోపల ఇవన్నీ కూడా నార్మల్ అయిపోతాయి. మన జీవితం ఏమనిపిస్తుందంటే మళ్ళీ మనము యథాస్థితికి చేరుకోవాలి అని అనిపిస్తుంది. ఇది నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. ఏంటంటే మనం జైల్లో పెట్టినా సరే అక్కడ కూడా సుఖాన్ని మనం వెతుక్కునేటటువంటి స్థాయి వస్తుంది. కాబట్టి మనము ఒరిజినల్గా ఆనంద స్వరూపులం. ఈ బాధలు ఇవన్నీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మనం ఆనందం వైపుకు వెళ్ళాలి, ఉన్నదేదో జీవితం అలా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాం. కానీ ఒక అవకాశం దొరికింది జీవితంలో, దాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకెళ్దాం అనేది ఉండదు. అయితే ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలం ఆలోచన ద్వారానే వస్తుంది. అన్ని సుఖాలు అనుభవిస్తున్నటువంటి సిద్ధార్థుడు ఒక రాత్రికి రాత్రే ఏ విధంగా గౌతమ బుద్ధుడు అయ్యాడు. ఆలోచిస్తే వైరాగ్యం, సరైనటువంటి వైరాగ్యమే నిజమైనటువంటి జీవితానికి ప్రగతి. ఒక రకంగా ఆలోచిస్తే వైరాగ్య భావన వచ్చినప్పటికీ బాధ్యతలు చేసేవాళ్ళు లేరా? చేస్తారు. వాళ్ళ విషయం లోపల ఎటువంటి బాధ లేదు. వైరాగ్య భావనతో ఉన్నవాడు 1,00,000 మంది మధ్యలో ఉన్నప్పటికీ కూడా వాడు ఎవరితో లేనట్టుగానే ఉండగలుగుతాడు. ఈ మాట మళ్ళొక్కసారి చెప్తాను, ప్లీజ్ జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తిలో వైరాగ్య భావన ఉంది. అతడు ఒక 100 మంది గ్రూప్లో ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా అందరితో ఉంటూ కూడా తను ఒంటరిగా ఉండగలడు. ఇదే విషయాన్ని మనం భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం. ఎవరు యోగి అనేటటువంటి విషయాన్ని. ఎవరైతే అందరూ పడుకున్నప్పుడు తను మెలకు ఉంటాడు, తను అందరూ మెలకు ఉన్నప్పుడు తను పడుకున్నాడు అనేటటువంటి భావన ఏదైతే తెలుసుకున్నామో మనము, దాని అసలు అర్థం ఏంటంటే ఒక వ్యక్తి అందరిలో ఉంటూ కూడా తన వైరాగ్య భావన వల్ల తన అసలు స్వరూపాన్ని తెలుసుకుని ఆనందంగా ఉండగలుగుతాడు. అసలు స్వరూపం ఏమిటి? మనం అసలు స్వరూపం భగవంతుడి యొక్క స్వరూపం. భగవంతుడి స్వరూపంలో ఉన్నటువంటి మనము అది గుర్తించక తెచ్చుకుంటున్నాము బాధలు. భగవంతుడు చాలా క్లియర్గా చెప్పాడు మనకు. ఒక పెద్ద జలాశయం ఇచ్చాను అర్జున నీకు, నువ్వు చిన్న గ్లాసుడు వాటర్ కోసం కక్కుర్తి పడుతున్నావా అని. ఇంతకంటే ఇంకా ఎవరేం చెప్తారు? ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడి మాటలు కూడా వినమా మనం?
ఒకసారి ఆలోచించండి. ఇంకేం అక్కర్లేదు. ఇక నేను దేవుడి మాటలు కూడా వినను అంటే ఇవన్నీ అనవసరం. నేను చాలాసార్లు మన సాధన గ్రూపులలో వాటిల్లో కూడా చెప్తున్నాను. ఆలోచించడానికి ఇష్టం లేకపోతే సాధనలో ఎదగం. ఎందుకంటే అవే కార్యక్రమాలు, అవే పూజలు, అవే నోములు, అవే చెయ్యండి, అవి తప్పులేదు. కానీ అందులోపల భక్తి భావనతో భగవంతుడితో అనుబంధాన్ని పెంచుకుంటూ చేసేటటువంటి భావన ఉండాలి. అందరికీ కూడా శెట్టి ఉదాహరణ బాగా జ్ఞాపకం ఉంది. అతడికి డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు. ఒక యోగిని అడుగుతాడు, ఎలాగండి నాకు దేవుడు అంటే భక్తి ఉంది కానీ డబ్బులు ఖర్చు పెట్టాలంటే బెంగగా ఉంది. అయ్యో ఎందుకయ్యా ఈ డబ్బులన్నీ ఇక్కడ వదిలేసేవే కదా అంటే, అయినా సరే నా లోపల ఆ మెచ్యూరిటీ రావడం లేదు అంటాడు. సరే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, సరే ఒక పని చెయ్యి, పూర్తిగా మనసులో భావించేసే భగవంతుడిని, చేస్తున్న అన్ని పూజలు భగవంతుడికి మనసులోనే చేసేయి, అప్పుడు ఏ ఖర్చు ఉండదు కదా అంటే నాకు చాలా నచ్చింది, చేస్తాడు. చివరికి ఒకరోజు అలా చేసి 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 పూర్తిగా లీనమైపోతూ ఉంటాడు. భగవంతుడిలో కలిసిపోయే భావన రానప్పుడు పూజలు అనవసరమని. ఇది నేను చెప్పేది, పూజలు నేను ఎప్పుడూ కొట్టిపారేయలేదు, కానీ ఆ పూజలలో భావన లేకపోవడాన్ని నేను కొట్టిపారేశాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పూజలను కొట్టిపారేయలేదు. పూజలలో భావన లేకుండా చేసే పూజలు, భక్తి లేకుండా చేసే పూజలు అనవసరమని. ఈ విషయాన్ని మనం భగవద్గీతలో చాలాసార్లు తెలుసుకున్నాం. ఏంటంటే భక్తి లోపల భావం అనేటటువంటిది ఇంపార్టెంటు, కర్మలో ధర్మం అనేటటువంటిది ఇంపార్టెంటు, జ్ఞానంలో ఆలోచన అనేటటువంటిది ఇంపార్టెంటు అని చెప్పి తెలుసుకున్నాం మనం. ఆ ముఖ్యమైన విషయం వదిలేసినప్పుడు ఎన్ని పూజలు చేసి లాభం ఏమిటి? చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలారా అంటారు. కాబట్టి భగవంతుడికి మీరు పూజలు చేస్తే చెయ్యండి, ఏమి నేను అసలు వద్దనను. కాకపోతే ఆ పూజలు ఎలా చేస్తారంటే మనస్ఫూర్తిగా చెయ్యండి, లేకపోతే ఆపేసేయండి. వచ్చేసి సోఫాలో కూర్చోండి, సోఫాలో కూర్చొని భగవంతుడిని ఊహించుకుంటూ మానసికంగా చేయండి. ఒకరోజు మీకు ఓపిక లేదు, ఒకరోజు చేయాలనిపించలేదు. ఇది యాంత్రికంగా చేసినప్పుడు ఏమవుతుందంటే తొందరగా ఆ పనిలోంచి బయటకు వస్తే బాగుంది అనిపిస్తుంది. ఒక్కసారి ఈ మాట తప్పన్నవారు ఎవరైనా ఒక్కసారి మాట్లాడండి, నేను ఇచ్చేస్తాను. తప్పని కాదు, దీనిపైన మీ ఒపీనియన్ చెప్పడానికి ఎవరైనా సరే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి ఒకసారి. ఇప్పుడు నేను అంటున్నాను, అదేంటో చెప్తున్నాను, దాని గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడండి. భక్తి లేకుండా నేను పూజ చేస్తాను, హడావిడిగా చెయ్యాలి, ఎలాగో చెయ్యాలి కాబట్టి దబ అవగొట్టాలనేటటువంటి ఆలోచనే నాలో ఎక్కువ ఉంటుంది. ఇటువంటి పరిస్థితి ఎదురు కాని వారు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే నాకు చిన్నప్పుడు అలా ఒకసారి ఎదురైంది, ఒకసారిగా చాలాసార్లు ఎదురైంది. నేను ఆ జపం చేయమంటే ఆ పెద్ద పూస ఎప్పుడు వస్తుందా అనే నా దృష్టి అంతా ఆ పెద్ద పూస మీదే ఉండేది, అది ఎప్పుడు వస్తుందా. అలా కాకుండా జై శ్రీకృష్ణ మేడం. చిన్నప్పుడు కాదు సార్, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అలా అవుతుంటారు సార్. వన్సిన వైల్ అయితే చాలా సంతోషం మేడం. వన్సిన వైల్ అయితే నేను చాలా ఆనందము పొందినట్టే లెక్క. కానీ చాలామందికి ఎక్కువసార్లు జరుగుతుంది. ఇది హడావిడిగా చేసేస్తూ ఉంటారు, ఈ పూజలు ఇవి అవి అన్నీ హడావిడిగా చేస్తూ ఉంటారు. నేనేమంటానంటే హడావిడి ఎందుకు, రాత్రి 2ంటికి చేయండి, పోనీ 1 గంటకి చేయండి, పోనీ పడుకునే ముందు సోఫాలో మంచం మీద. అంటే నేనేమంటానంటే భక్తి లేని పూజలు ఎందుకు, భక్తితో చెయ్యండి. భక్తితో ఆయన ఏమన్నాడు, ఎప్పుడు నాకు ఒకటే మాట చెప్పండి, భగవంతుడి మాటలు వినము అని చెప్పేయండి. ఇంకా అసలు మనం ప్రవచనాలు చేసుకోవక్కర్లా, మాకు తోచింది చేస్తాం. నాకు ఇలా అనిపించింది, కొంతమంది అంటారు నాకు ఇలా అనిపించిందండి. మీకు అనిపించడం ఇంపార్టెంట్ కాదు, ఆత్మసాక్షి ఎప్పుడు కావాలో తెలుసా? జాగ్రత్తగా వినండి ప్లీజ్. మనసిటే పెట్టండి. పరిపరి విధాల పనులు చేసుకుంటూ వినకండి. అలా పరిపరి విధాల పనులు ఉంటే ఆ పనులు చేసుకోండి శుభ్రంగా. ఇది వీడియో ఎలాగో రికార్డ్ చేసి పంపిస్తాను, ఏమీ హడావిడి లేదు, మెల్లగా వినండి. లైవ్లో ఉన్న వాళ్ళు కనీసం శ్రద్ధగా వినండి. ఏం చెప్తున్నానంటే మనస్సుని శ్రద్ధగా భగవంతుడి పైన పెట్టండి. భగవంతుడు ఎవరు? మనకంటే కొద్దిగా ఎక్కువ ఎనర్జీ ఉన్నటువంటి వాడు. మనం ఏం చేయాలి? భగవంతుడు చేసిన పనులన్నీ చేస్తూ భగవంతుడి యొక్క విషయాలన్నీ గుర్తిస్తూ మన లోపల ఆ దైవత్వాన్ని గుర్తించుకోవాలి. ఉదాహరణకి భగవంతుల్లో క్రోధం లేదు అన్నాడు అనుకో, దాని అర్థం ఏంటి? బాబు నీ లోపల క్రోధం లేకుండా ఉండాలి. లలితా సహస్రనామంలో నేర్చుకున్నవన్నీ ఇవే. మోహం లేదు, భగవంతుడు మోహనాశిని, ఓకే వెరీ గుడ్, మన లోపల కూడా మోహాన్ని పోగొట్టుకోవాలి. ఇలా అర్థం చేసుకోవాలి, అంతేగాని దేవుళ్ళో గొప్పతనం ఉంది, ఓకే క్లోజ్. దేవుళ్ళో గొప్పతనం ఉంది కాదు, ఆ గొప్పతనం మనం ఆ అడుగుజాడల్లో నడుస్తున్నామా లేదా? గాంధీ గొప్పవాడో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గొప్పవాడో ఇక్కడ ప్రాబ్లం కాదు. మీకు నచ్చిన వారి మార్గంలో మీరు నడుస్తున్నారా లేదా అనేటటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. మనకు నచ్చినటువంటి మార్గము తీసుకోవడం కాదు, ఎవరైతే ప్రూవెన్ రికార్డు, ట్రాక్ రికార్డు ఉందో వారిని మనము ఫాలో అవుతూ ఉండాలి. ఏదైనా సరే, అది మీరు అతివాదమైనా సరే, మితవాదమైనా సరే, ఏదైనా సరే ఒక మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గంలో ఆదర్శవంతమైనటువంటి వ్యక్తుల బాటలో నడిస్తే ఏ మార్గంలో వెళ్ళినా తప్పులేదు. దక్షిణాచారమా వామాచారమా ఏది చేసినా పర్వాలేదు, దేశసేవ దైవసేవ ఏది చేసినా పర్వాలేదు.
మానవ సేవ, మాధవ సేవ ఏది చేసినా పర్వాలేదు. ఈ విధంగా ఏదో ఒక మార్గము ఎన్నుకుని ఆ మార్గంలో ఉన్నటువంటి మహానుభావులు సూచించినటువంటి పద్ధతిలో వెళ్ళాలి. కాకపోతే మనం చేసేటటువంటి పూజలలో వాటిలో వీటిలో ఏమవుతుందంటే రొటీన్గా చేసేది అంటే యాంత్రికము అంటారు. ఆ యాంత్రికమైనటువంటి భావనల వల్ల మనం భగవంతుడికి దూరం అవుతున్నాం. లలిత సహస్రనామంలో 177 శ్లోకాలు నేర్చుకున్నామంటే ఒకసారి గుర్తించండి. ఏం నేర్చుకున్నాం? భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అనేటటువంటిది ఉన్నత స్థానం. నిరాకార, నిర్లేప, నిరామయ ఇవన్నీ నేర్చుకున్నాం. రెండవది ఏం నేర్చుకున్నాము? మనలోనే ఉన్నాడు అని చెప్పి కుండలిని గురించి చెప్పారు. కులార్ణవ, కులాంతస్థ, అది కులం అంటే మన ఈ కులం కాదు. కులము అంటే సీక్వెన్స్గా ఉన్నటువంటి ఐటమ్స్, చక్రాలు. తర్వాత భగవంతుని చక్రరాజ రథారుడు అది అంటూ చక్ర రూపంలో పూజించవచ్చు అని చెప్పారు. అంతకంటే కొద్దిగా తక్కువ స్థాయికి వస్తే మంత్ర రూపంలో పూజించవచ్చు. సౌండ్, వైబ్రేషన్, సరైనటువంటి ఉచ్చారణల ద్వారా భగవంతుని పూజించవచ్చు అని చెప్పారు. అంతకంటే కొద్దిగా ఇంకొక నిమ్న స్థాయి, నీచ స్థాయి కాదు, నిమ్న స్థాయి, తక్కువ స్థాయికి వెళ్ళాలంటే విగ్రహారాధన. విగ్రహారాధన తప్పు కాదు, మెల్లమెల్లగా ఎదగాలి, ఒక్కొక్క స్థాయిని ఎదుగుతూ వెళ్ళాలి. నాకు ఇదే నచ్చింది, ఇక్కడే ఉంటాను అంటే అక్కడే ఉంటాం. అక్కడ ఉన్నా కూడా దాన్ని శ్రద్ధగా చేస్తున్నామా అనేటటువంటిది గుర్తించాలి. అంటే భగవంతుడికి కావాల్సింది శ్రద్ధ అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించినట్లయితే మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదు. ఎందుకంటే మనం ఏమనుకుంటాము, నా ప్రార్థన భగవంతుడు వింటాడు అనుకుంటాం కదా. ఈ పాయింట్కి ఎవరైనా జవాబు చెప్పాలి. నా ప్రార్థనకి భగవంతుడు వింటాడు అనుకుంటాం. అలాగే మనం చెడ్డ పని చేస్తున్నప్పుడు భగవంతుడు చూడడా? ఒకసారి ఆలోచించండి. ఎవరైనా మాట్లాడండి. ఈ పాయింట్కి అర్థం కాని వాళ్ళు కానీ అర్థం అయిన వారు కానీ ఎవరో ఒకరు మాట్లాడండి. నేను ప్రార్థన చేస్తే భగవంతుడు వింటాడు కదా, చెడ్డ పని చేస్తే? చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నది? సారీ. అది చూస్తాడు, ఇది చూస్తాడు కదండి, రెండు చూస్తాడు భగవంతుడు. కానీ మనం ఏమనుకుంటాం, మనం పని చేయాలి, భగవంతుడు చూస్తున్నాడని తప్పు పనులు చేయడం మానేయాలి. కానీ మనం ఏం చేస్తాం, ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రం దేవుడు వింటాడు, కానీ నిందలు వేస్తున్నప్పుడు దేవుడు వినడని అనుకుంటాం కదా. ఆయనకు చెవుడేం రాలేదండి. ఇంకొక మాట, మనం మంచి పనులు చేస్తున్నాం అనుకోండి, గొప్ప పనులు, పుణ్యం వచ్చే పనులు చేస్తున్నప్పుడు అమ్మ దేవుడు ఇవన్నీ గుర్తిస్తాడు అంటాం. కానీ చెడ్డ పనులు చేస్తున్నప్పుడు అవి కూడా గుర్తిస్తాడు భగవంతుడు. అయితే మనం ఆ చెడు చేస్తున్నామని అనుకోకపోవడమే ఇక్కడ దురదృష్టము. ప్రతి ఒక్కరికి ఎవరు చెడు చేస్తున్నప్పుడు కానీ ఎవరు మాట్లాడరు, నేను ఇలా చేశాను నన్ను క్షమించి తండ్రి అని కూడా మాట్లాడు. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. చెప్పండి. ఆడవాడు ఆయనే ఉన్నాడు కదా సార్, మన పక్కలో ఉంటాడు, మన మాటలో ఉంటాడు, మన మనసులో ఉంటాడు. గుర్తించడం అనేది ఇంకా అసలు చెప్పడానికి ఉండదు. సో కరెక్ట్, చాలా బాగా చెప్పారు. కాబట్టి ఈ ప్రపంచంలో నాకు నచ్చింది కాబట్టి చేశాను అనే మాట ఎప్పుడు అనకండి. ఎందుకంటే మీకు నచ్చితే చేయడం వేరు, శాస్త్రాలు చెప్పిన పద్ధతిలో చేయడం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనకు నచ్చినట్టుగా చేయడం ఒకటి, శాస్త్రాలు మనకు నిర్దేశించిన పద్ధతిలో, అంటే మన స్క్రిప్చర్స్ మనకు చెప్పిన పద్ధతిలో. మీకు ఇంగ్లీషు తెలుగు కలిపి ఎలా చెప్తే అర్థమవుతుందో అంత సులువుగా 2వ తరగతికి వచ్చి చెప్తున్నాను. తత్వాన్నే 2వ తరగతి వాళ్ళకి చెప్తున్నాను అనుకోండి. సింపుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి శాస్త్రాలలో ఉన్నట్టుగా చెయ్యాలి అంటే మన శాస్త్రాలు ఏంటి? వేదాలు. సార్ మాకు వేదాలు తెలియవు సార్. పురాణాలు కథలు సార్ కొన్ని కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. ఓకే. రామాయణ మహాభారతాలు ఏముంది అంటే రామాయణంలో ఉన్న కథని మహాభారతంలో ఉన్న కథని చెబుతాం, కానీ అందులో ఉన్న తత్వాన్ని మనము గుర్తించలేనటువంటి స్థాయికి వెళ్ళిపోయాం. తర్వాత చూసుకున్నట్లయితే ఇంకా కనీసం ఆచార వ్యవహారాలు చూసినట్లయితే ఎంతో హడావిడిగా వేలకి లక్షలకు ఖర్చు పెట్టి, ఈ రోజుల్లో అయితే అసలు మరీ ఎక్కువైపోయింది, బోల్డ్ అంత ఖర్చు పెడుతున్నారు. అటు స్టేజ్ మీద పెళ్లి జరుగుతూ ఉంటుంది, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటారు, పెళ్లి కూతురు తండ్రి వాళ్ళు వాళ్ళతోని, ఇంకో పెళ్లి కొడుకు తండ్రి వాళ్ళు వాళ్ళ బంధువులని వారితో మాట్లాడుతూ ఉండడము. ఇటు బ్రాహ్మణుడు జోక్స్ చేస్తూ సగం మంత్రాలు చదువుతాడు, సగం చదవడు. ఇప్పుడు ఈ చేసేటటువంటి ఆచార వ్యవహారం ఎవరి కోసం? ఒక్కసారి ఆలోచించండి. ఎవరికి లాభమో చెప్పండి నాకు. గుర్తింపు కోసం చేసేటటువంటి పనులు అందరికీ నష్టమే సార్. ఆ మంత్రాలు అవి కూడా వినకుండా ఇష్టానుసారంగా డైవర్ట్ అయిపోతున్నారంటే ఆ మ్యారేజ్ అన్న కాన్సెప్ట్కే అది వ్యతిరేకంగా ఉన్నట్టుగా కనబడుతుంది సార్. కరెక్ట్. అదేవిధంగా ఇప్పుడు మీరు తిరుపతి లైన్లో నిలబడండి, ఇంకేమన్నా మీకు తెలిసిన రష్ ఉన్నటువంటి దేవాలయాల లైన్లో నిలబడండి. లైన్లో వెళ్ళినప్పటి నుంచి దేవుణ్ణి చూసే వరకు వేరే మాటలు మాట్లాడని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆలోచించండి ఒకసారి. ఇందులోపల ఈ గ్రూప్ లోపల ఎవరైనా సార్ మేము మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళేదాకా గోవిందనామాలు చేసాము, శివనామం మీ ఇష్టం, ఏదో ఒక భగవంతుడి నామం చేసామనేవారు ఎవరైనా ఉంటే చెప్పండి.
మొహమాటం లేదు, చెప్పండి. నేను చేసి చూస్తాను సార్ నేను పాటిస్తున్నాను సార్, తిరుపతికి నేను వెళ్ళినప్పుడు పాటిస్తాను సార్. శివాలయం వండర్ఫుల్. ఓం నమ శివాయ. దర్శనం ఇందాక మేము ఫాలో చేసుకుంటాం. మీరు గుడికి వెళ్ళాలి అని చెప్పినప్పటి నుంచి ఏం చెయ్యాలని మాకు ఒకసారి భగవద్గీత క్లాస్ లో చెప్పారు సార్. అప్పటి నుంచి పాటిస్తున్నాం, కానీ మాకు వేరే మాటలు వినిపిస్తున్నాయి. వద్దు శివయ్య అనుకుంటాం, వద్దు కృష్ణయ్య అనుకుంటాం, కానీ జనాలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్ మేము కూడా. మీ దాంట్లో కొంచెం మాకు వచ్చింది కానీ అంత రాలేదు ఇంకా పరిణతి. వస్తుందండి తప్పకుండా. గోవిందనామం చెప్తే పక్క వ్యక్తి కూడా గోవింద అయిపోతుంది ఇప్పుడు. ఆ, పక్క వ్యక్తి కూడా అన్నాడు. బాగా చెప్పారు వేణుగోపాల్ గారు, బాగా చెప్పారు. సార్ నేను ఒకటి విన్నాను సార్, తిరుపతి వెళ్ళినప్పుడు క్యూలో మరి నించోవాలి కదా, నించున్నాం. అందరూ నార్మల్గా గోవింద నమో నారాయణ అలా అంటారు కదా, గ్రూప్లో అనుకుంటూ వెళ్తారు. ఒక గ్రూప్ వచ్చారు సార్, ఉన్నారు రకరకాలు ఉన్నారు. వాళ్ళు జై శివాజీ మహారాజ్, జై శివాజీ మహారాజ్ అని వస్తున్నారు. అంటే ఐ వాజ్ షాక్డ్. అంటే అక్కడ కూడా ఆ ఫెనటిసిజం, ఆ కమ్యూనలిజం, అంటే వాట్ ఫార్ అని నాకు అసలు అర్థం అవ్వలేదు. అక్కడ దేనికి వచ్చాం? తిరుపతిలో మళ్ళీ ఇంకెక్కడ కాదు, చిన్న చిన్న టెంపుల్ కాదు, కొండ మీద తిరుపతి లైన్ లో. అంటే కొంచెమైనా వాళ్ళకి అసలు ఏంటి, మనం ఎందుకు వచ్చాము ఏంటి అన్నది ఏమైనా వ్యవహారికమైన తెలుసా, లేదంటే అంటే వాళ్ళు చేసిన తప్ప అంటే నాకెందుకో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. అంటే జనరల్గా మహారాష్ట్ర ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవారు ఎవరైనా కూడా శివాజీ అంటే భవానీ యొక్క మరో రూపం అనుకుంటారు. అంటే జై శివాజీ అంటే జై భవానీ అంటూ ఉంటారు మహారాష్ట్ర వాళ్ళు. తప్ప ఒప్ప పక్కన పెట్టేసి కనీసం పిచ్చి మాటలు మాట్లాడటం లేదు కదా. నిన్న వాడింట్లో ఏమైంది, వీడింట్లో ఏమైంది, ఇక్కడ ఏమైంది, అక్కడ ఏమైంది, శివ శివ అంటున్నారు, చాలుపోని శివ అంటున్నారు, శివాజీ ఓ శివుడు గారు అంటున్నారు. శివాజీ మహాభక్తుడు. సో చెప్పండి మేడం. నేను కూడా ఎక్కడ పోయినా శ్రీరామకృష్ణ అనే అనుకుంటా, ఏ టెంపుల్ పోయినా మాకు అదే వస్తుంది, ఇష్టదైవాన్ని అట్లా మనసులో వస్తుంది సార్. ఎంతవరకు మంచిదో తప్పదు. అంటే మనం ఏ దేవుణ్ణి పలికినా కూడా చేరేది ఒకటే కదా. ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఆకాశాత్, ఆకాశం నుంచి వచ్చే ప్రతి బిందువు ఏ విధంగానైతే సాగరం వైపే పయనిస్తుందో అదేవిధంగా ఏ దేవుడికి నమస్కరించినా కూడా అది వెళ్ళేది ఒక్క భగవంతుడికే, త్రిగుణాలకు అతీతుడైనటువంటి త్రిమూర్తి స్వరూపమైనటువంటి కేశవుడికే. కాబట్టి భగవంతుడు ఒక్కడే ప్రపంచంలో. మతము కులము వీటన్నింటి పక్కన పెట్టేస్తే భగవంతుడు ఒక్కడే. మీరు ఎవరికి నమస్కారం చేసినా వెళ్ళేది ఒకే భగవంతుడికి. అయితే నేనేమంటానంటే ఆ లైన్లో ఉన్నప్పుడు 3 గంటలు ఉన్నామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లైన్ లోపల ఉంటే 3 గంటల పాటు భగవంతుడి పైన మనం ఫోకస్ పెట్టే అవకాశం వచ్చింది అని అనుకోవాలా, లేకపోతే హడావిడిగా దర్శనం చేసుకుని బయటికి వచ్చి హ్యాపీగా కూర్చొని తిని కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాలా? బాగా దర్శనం చాలా బాగా అయింది, ఎలా అయింది, చాలా బాగా అయింది. బయటకు వస్తాం. బయటకు వచ్చిన తర్వాత ఏంటది, దర్శనం వల్ల పుణ్యమా, లేకపోతే ఆ దర్శనం చేయడం కోసం మనం పెట్టేటటువంటి ఇది పుణ్యమా? ఒకసారి ఆలోచించండి. దర్శనం కోసం వెళ్తూ పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు, మెట్లన్నీ ఎక్కుతూ గోవింద 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 అని కష్టాలకు ఓర్చుకుంటూ అలా భగవంతుని చేరేవారు. చేరినప్పుడు ఏమయ్యేది, అలా చేరుతూ ఉంటే వాళ్ళ ఆర్తి ఏదైతే ఉంటుందో అది భగవంతుడికి అందేది, వారి మాటల లోపల అది భగవంతుడికి అందేది. ఇప్పుడు ఏమైపోయిందంటే తొందరగా దేవుడికి దండం పెట్టేసుకుని బయటకు వచ్చేసేయాలి. ఆ దర్శనం అనేటటువంటిది కాదు, ఆ కొండ మొత్తం మీద తరంగాలు ఉంటాయి. కాబట్టి కేవలం దర్శనంలోనే భగవంతుడు ఉన్నాడు అనేటటువంటిది కాదు. మనకు దర్శనం జరగకపోయినా సరే వేరే వాళ్ళకు దర్శనం చేయించగలగాలి. మొన్న 2-3 ఎగ్జాంపుల్స్ కూడా మనం గత ప్రవచనాల్లో కూడా తెలుసుకున్నాం. మనము గెలిచినా గెలవకపోయినా పక్కవాన్ని గెలిపిస్తే అది మన నిజమైనటువంటి గెలుపు. హిందూ ధర్మం నేర్పించేది అదే. మనకు దర్శనం అయిందా లేదా ఆ తర్వాత భగవంతుడు ఇష్టం. మనకు దర్శనం చేయించాలి అనేది ఉంటే తప్పకుండా భగవంతుడు చేయిస్తాడు. చేసినటువంటి మంచి పనికి ఫలితం రాకపోవడం అసంభవము. అదేవిధంగా చేసినటువంటి చెడ్డ పనికి ఫలితం అనుభవించక తప్పదు. నవ్వుతూ చేస్తున్నటువంటి పాపాలు ఏడుస్తూ అనుభవిస్తామని ఎన్నోసార్లు మనము తెలుసుకున్నాము. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించిన తర్వాత తప్పు చేయకూడదు. మనం లలిత సహస్రనామం లోపల ఏం తెలుసుకుంటున్నాం, రూపం నుంచి మొదలెట్టి భగవంతుడి యొక్క పూర్తి స్వరూపాన్ని తెలుసుకుంటున్నాం. అంటే పదార్థం నుంచి మొదలెట్టాం, యథార్థం వరకు వెళ్తున్నాం. వస్తువు నుంచి మొదలెట్టాం, వాస్తవం వరకు వెళ్తున్నాం. అంటే కంప్లీట్ స్పెక్ట్రమ్, దేవుడి యొక్క పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ప్రతి లక్షణాన్ని టచ్ చేసేది ఒక్క లలిత సహస్రనామం మాత్రమే. ఇప్పుడు భగవద్గీతలో వాటిలో ఉన్నటువంటి జ్ఞానము ఇవన్నీ ఇందులో ఉన్నాయి. కాకపోతే ఇందులోపల ప్రత్యేకంగా ఏంటంటే భగవంతుడు ఆరాధన ఏ విధంగా చేయాలి, శ్రీచక్ర ఆరాధన ఏ విధంగా చేయాలి, ఇందులో ప్రతి మాటలో శ్రీచక్ర ఆరాధన ఎలా చేయాలనేది ఉంటుంది. ఇవాళ నేర్చుకోబోయేటటువంటి మంత్రాలలో కూడా ఉన్నాయి.
ఇవాళ నేర్చుకో వాటిలో కూడా తత్వం అదే. తత్వ చింతన అనేటటువంటిది లలితా సహస్రనామంలో ఉన్నట్టుగా ఇంకెందులోనూ లేదు. నాకే బెంగగా ఉంది, 2-3 వారాలలో అయిపోతుంది ఇంకా అంటే నాకే బెంగగా ఉంది. అయ్యో అయిపోతుందా అని చెప్పేసి అనిపిస్తుంది. మరి నిజం చెప్పాలంటే 40 వారాల పైగా మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి ఏంటంటే మనం గుర్తించాల్సింది భగవంతుడు మన ప్రేమలో ఉన్నాడు, మన భక్తి లోపల ఉన్నాడు. కాబట్టి మనుషుల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా మనకు నచ్చని జనాలు ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోతే బెటరు. ఎందుకంటే 10 మంది నచ్చని వాళ్ళ మధ్యలో మనం ఒక తులసి చెట్టులాగా ఉండడం కొంతవరకు సాధకులకు కష్టం. ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను ఈ పాయింట్, అర్థం కాని వాళ్ళు అడగండి. 20 మంది 30 మంది చెడ్డ వాళ్ళలో, మనకు నచ్చని వాళ్ళలో, కొంతమందిలో హడావిడి చేసే జనాలలో మనం ఉంటూ తులసి చెట్టులాగా ఉండడం కష్టం సాధకులకు. సాధించేసిన వాడు ఓకే, సాధించేసిన వాడు ఎక్కడున్నా కూడా ఏమీ ప్రాబ్లం లేదు. కానీ మనలాంటి వాళ్ళు మాత్రము సాధన మధ్యలో ఉన్నాం కాబట్టి వెనక్కి లాగిపోయే అవకాశం ఉంది. ఒక సమయంలో చాలా సులభంగా నాకు ధ్యానం కుదిరేది. ఆ సమయంలో నేను కొత్త అపార్ట్మెంట్లోకి రావడం జరిగింది. తర్వాత ఇక్కడ అపార్ట్మెంట్ విషయాలు పట్టించుకోవాల్సి వచ్చింది. బిల్డరు కొంత మోసం చేశాడని ఇవన్నీ అలా మేము 3-4 ఏళ్ల పాటు రెండేళ్ల పాటు కనీసం పోరాడాల్సి వచ్చింది. ఈ పోరాటం లోపల అపార్ట్మెంట్లో గ్రూపులుగా విడిపోవడం, ఆఖరికి తిట్టుకునేదాకా వచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయన్నమాట. దీనివల్ల తర్వాత కొన్నేళ్ల పాటు నాకు మళ్ళీ ధ్యానం నేను చేయలేకపోయాను. వెనక్కి పడిపోయాను. 2 అడుగులు ముందుకేస్తే 10-15 అడుగులు వెనక్కి వెళ్తాం. కాబట్టి మనం ఏమనుకుంటామంటే చాలే, నాకు వచ్చిన ప్రగతి చాలు, నేను బాగానే సంపాదించాను, పుణ్యం బాగానే సంపాదించాను, జ్ఞానం బాగానే సంపాదించాం అనుకుంటాం. కానీ నన్ను నమ్మండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, వెనక్కి పడిపోవడం పెద్ద టైం పట్టదు. కాబట్టి నేను ఏమంటానంటే వీలైనంత సమయము స్వాధ్యాయంలో గడపండి, ప్రవచనాలలో గడపండి, తర్వాత పుస్తకాలు చదవడంలో గడపండి, టీవీలో చక్కటి డాక్యుమెంటరీలు చూడండి, ప్రపంచం ఎలా ఉంది ఏంటి అవన్నీ చక్కగా చూడండి. కానీ పొరపాటున కూడా ఈ ప్రాపంచిక విషయాలని పట్టుకొని కూర్చోకండి. ఎందుకంటే ఇవి మన చేతుల్లో లేవు అన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఏంటంటే భగవంతుని ప్రేమలోనే ఉన్నాడు అని చెప్పి తెలిసినప్పుడు మనుషుల్ని ఎలా ద్వేషిస్తామో ఒకసారి ఆలోచించండి. కాబట్టి మనము ప్రేమ అంటే భక్తి అని చెప్పి తెలుసుకున్నాం. కాబట్టి ఆ ప్రేమ బదులుగా మనము ద్వేషాన్ని నింపుకున్నట్లయితే ఏ విధంగా? అద్వేష్ట సర్వభూతానం మైత్ర కర్ణ ఏవచ, ఇవన్నీ మనం చదువుకున్నవే, కొత్తవేమీ కాదు. కొత్తవేం చెప్పాను నేను, ఎందుకంటే నాకేం తెలియవు. యాక్చువల్లీ తెలిసింది ఒకటే మాటని మళ్ళీ తిప్పి అదే చెప్తా. కాబట్టి భగవంతుడు ఎటువంటి వాడు అంటే సరైనటువంటి ప్రవర్తన ఉన్నటువంటి వాళ్ళ చేత పూజింపబడేవాడు. సువాసిని అంటే మనం గత వారం ఏం తెలుసుకున్నాము? సరైనటువంటి గంధమాలలు అని చెప్పి తెలుసుకున్నాము. అలాంటి వ్యక్తులు అనేది ఒకటి తెలుసుకున్నాము. రెండోది ఏం తెలుసుకున్నామంటే సరైనటువంటి పూర్వజన్మ వాసనా సంస్కారాలు ఉన్నటువంటి వ్యక్తులు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. సువాసిని అంటే భర్త ఉన్న ఆడవారు అనేటటువంటిది తప్పు భావన. అది అలాంటి భావన తీసేయండి. అటువంటి పూజలు జరిగే దగ్గరికి అలాంటి చోట్లకు వెళ్ళకండి. ఎందుకంటే మీరు కూడా ఆ పాపంలో భాగం పంచుకున్నట్టుగా అవుతుంది. ఎందుకంటే వీటిని తప్పుగా చెప్పినటువంటి వారు చాలామంది ఉన్నారు. పూర్వకాలంలో ఏమైందంటే మన లోపల, ఇప్పుడు మన ధర్మం లోపల కూడా చెప్పిన పదాలని సరిగా అర్థం చేసుకోకుండా వారు ఇంటర్ప్రిటేషన్ చేసినటువంటి పద్ధతుల ద్వారా ఏమైందంటే కొన్ని అకృత్యాలు ఏర్పడ్డాయి. వాటి వల్లనే ఇప్పుడు మనం తెలిసినటువంటి సతీ సహగమనం కావచ్చు, తెల్లబట్టలు వేసుకోవడం కావచ్చు, బొట్టు తీసేయడాలు కావచ్చు, ఇవన్నీ ఎక్కడున్నాయి అసలు? ఎందులో చెప్పారు? ఆడవాళ్ళు మంత్రాలు చదవకూడదు అంటారు. తర్వాత ఇంకొకటి ఋగ్వేద సమయం లోపల, ఋగ్వేదం తెలుసుకుంటున్నప్పుడు తెలుసుకున్నాము, ఆడవాళ్ళు జంజం వేసుకునేవాళ్ళు. సో ఇటువంటి మహోన్నతమైనటువంటి కల్చర్ ఉన్నప్పుడు ఏమైందంటే మధ్యలో వచ్చిన కొంతమంది పాపాత్మలు వారంతా ఏం చేశారంటే వారికి అనువుగా ఉండడానికి, సమాజం పైన వాళ్ళు కంట్రోల్ సాధించడానికి, నేనే దేవుడిని అని చెప్పుకునే వాళ్ళు ఎంతమందో ఈ రోజుల్లో కూడా, నేనే దేవుడిని, నాకు కిరీటం పెట్టండి, నాకు డబ్బులు ఇవ్వండి, డబ్బులు దానం చేయండి. మంది సొమ్ముతోటి మంగళహారతి పాడే వాళ్ళని ఏమంటాం చెప్పండి? మా తెలంగాణలో సామెత, మంది సొమ్ముతో మంగళహారతి పాడించుకుంటావా అని. సో ఎవడైనా సరే మిమ్మల్ని డబ్బు అడిగాడు, వాడు డబ్బు ఏదో రూపంలో అడుగుతాడు. సీడీలు అమ్మి అడుగుతాడు, యూఎస్బీ డ్రైవ్లు అమ్ముతాడు, కాళ్ళు పట్టుకోమంటాడు, లేదా నేను ఇంకొక టెంపుల్ కట్టిస్తున్నాను నాకు డబ్బు ఇవ్వు అంటాడు. ఈ విధంగా వాళ్ళు ప్రాపర్టీస్ పెంచుకుంటూ మనని ఆ స్థాయిలో ఉంచేస్తారు. నువ్వు నాకు పర్మనెంట్గా శిష్యుడివే. మీరు ఎందులో అయినా కానివ్వండి, అంటే అది అదేదని కాదు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంటి గొప్ప గొప్ప అసోసియేషన్స్లో కూడా వాళ్ళు ఏం చేస్తారు, మిమ్మల్ని అక్కడ ఉంచేస్తారు. ఇగో మనకు కొత్త కోర్సు ప్రారంభమైంది, గురువుగారు వచ్చి చెప్తారు. ఇలా ఏమవుతుందంటే కల్చర్ పోయి కల్ట్ ఏర్పడుతుంది. వీరెవరు తప్పు మనుషులు కాదు, కానీ దురదృష్టం ఏమైపోతుందంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఒక కల్ట్ లాగా తయారవుతున్నారు. ఒక గుంపు, కల్ట్ అంటే ఒక రకమైన ఒకే విషయాన్ని నమ్మే కొంత గుంపు. ఆ నమ్మకానికి ఏది వ్యతిరేకంగా ఉన్నా వాళ్ళు మీదకి వచ్చి చంపేస్తారు.
వాళ్ళ లోపల ఇంకా వేరే భావన ఉండదు, వాళ్ళు చదువుకున్నవి అవి ఏమీ ఉండవు. కృష్ణ ఫ్యాన్స్, శోభన్ బాబు ఫ్యాన్స్ బాగా కొట్టుకునేవాళ్ళు. మండే గుండెలు సినిమా ఎవరన్నా చూసారా? మండే గుండెలు, మహాసంగ్రామం అని ఒక సినిమా వచ్చింది. చూసామండి. మహాసంగ్రామం చూసారా? చూసాం. మహాసంగ్రామం లోపల ఏమైందంటే శోభన్ బాబుకు చిన్న పాత్ర ఇచ్చి కృష్ణకు పెద్ద పాత్ర ఇచ్చారు. ఇచ్చేసరికి ఏమైంది, ఆ రోజు తర్వాత మళ్ళీ కృష్ణ శోభన్ బాబు కలిసి పనిచేయలేదు. అఫ్కోర్స్ అది లాస్ట్ సినిమా. కానీ ఆ సినిమాలో ఎలా కొట్టుకున్నారంటే ఫ్యాన్స్ పిచ్చిగా కొట్టుకున్నారు. వాళ్ళ హీరో ఏదన్నా చేస్తే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళకి. విజేత అని చిరంజీవిది ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా లోపల చిరంజీవి కిడ్నీ ఇస్తాడనమాట. అది హిందీ సినిమా, సాహెబ్కి కాపీ. సో హిందీ సినిమాలో ఎవరైనా చూసిన వాళ్ళు అంటే అనిల్ కపూర్ది. అయితే వీళ్ళు ఏడుస్తారన్నమాట. అదే కనుక వేరే హీరో ఇస్తే వాళ్ళకి సంతోషం అనిపించదు. సో దీన్ని కల్ట్ అంటారు. ఇప్పుడు మీకు కల్ట్ అంటే క్లియర్గా అర్థమైందా? ఎవరికైనా ఇంకొక ఎగ్జాంపుల్ ఏమన్నా చెప్పాలా? మొహమాటం లేకుండా అడగండి. కల్ట్ అనే దానికి ఉదాహరణ చెప్తున్నాను నేను. సార్ కల్ట్ అంటే చిన్న రిలీజియస్ టింజ్ ఇవ్వడం కదా సార్. రిలీజియస్ కాదు, నమ్మకం. కల్ట్ అంటే ఏంటి? ఒక గుంపు, ఒక 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 పర్టికులర్ నమ్మకాన్ని ప్రబోధించి స్ట్రాంగ్ బిలీఫ్. అది కూడా ఎలాంటి స్ట్రాంగ్ బిలీఫ్ అంటే, ఇప్పుడు నేను కృష్ణాన్ని నమ్ముకుంటూ ఉన్నాను అనుకోండి, నాకు కృష్ణానే దేవుడు, నేను పాలాభిషేకం చేస్తాను. చిన్నప్పుడు కృష్ణాది వజ్రాయుధం అని ఒక సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయితే ఆ సినిమాకి రోజు థియేటర్ దగ్గరికి వెళ్ళి మేము చూస్తున్న వాళ్ళం. ఎన్ని టికెట్లు అమ్ముడుపోయాయి, ఎంతమంది ఖాళీగా ఉన్నారు, ఎవరికైనా టికెట్ దొరకకుండా వెళ్ళిపోతే మేము చాలా ఖుషి అయ్యేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళకి టికెట్ దొరకలేదని కాదు, మా హీరో సినిమా బాగా నడుస్తుంది అని చెప్పి లెక్క అన్నమాట. సో దీన్ని బట్టి ఏంటండి, అలాగే ఉండేది. చాలా వీళ్ళే కొట్టేసుకునేవారు. వాళ్ళు బాగానే ఉంటారండి. వాళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళు మధ్యలో కొట్టుకున్న తర్వాత దురదృష్టం ఏంటంటే ఈ కల్ట్ తయారవుతుంది కదా, ఈ కల్ట్కి మనం వ్యతిరేకంగా ఉండాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఏ గురువునైనా మీరు కనుక క్రిటిసైజ్ చేస్తే, వాళ్ళు నమ్మే గురువుని, వాళ్ళు మీ మీదకి ఏ విధమైనటువంటి అటాక్ అయినా వస్తారు. మధ్యలో కాకినాడలో ఉన్నటువంటి ఇద్దరు గురువులు, ఒక గురువు సామాజిక విషయాలు చక్కగా చెప్తాడు, ఇంకో గురువేమో మూఢనమ్మకాలతో ప్రబోధిస్తూ ఉంటాడు. ఈ మూఢనమ్మకాలతో ప్రబోధించే గురువుని ఈ సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక గురువు చక్కగా చెప్పాడు, ఇది తప్పు అవి అని చెప్పి చెప్పాడు. చెప్పగానే ఈ మూఢనమ్మకాలను ప్రబోధించే గురువుకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఉండడంతో వాళ్ళందరూ ఏం చేశారంటే, ఎక్కడెక్కడైతే ఈ గరికపాటి వారు వెళ్తారో అక్కడికి వెళ్ళి ఆయన సభలని మేము పాడు చేద్దాం, రౌడీల్లాగా తయారయ్యారు. నన్ను నమ్మండి, ఆ గ్రూప్లో దురదృష్టవశాత్తు నేను వెళ్ళలేదు, కానీ చెప్తున్నాను. అంటే ఇది ఎలాంటిది తయారైపోయిందంటే, ఆ టైం లోపల ఏమైంది, ఇప్పుడు వీళ్ళందరూ కూడా మేము నమ్మిన వాడిని ఇలా అంటావా నువ్వు, అందులో ఆ మాటలో సత్యం ఉందా అసత్యం ఉందా కూడా ఆలోచించడం లేదు. వీరు వెళ్ళిపోయి మా గురువుగారిని ఇలా అంటావా, నిన్ను చంపేస్తాం, నిన్ను కొట్టేస్తాం, స్టేజ్ మీద ఆయన మాట్లాడుతుంటే వీళ్ళు కింది నుంచి అరుపులు, రౌడీల్లాగా బిహేవ్ చేస్తున్నారు. సో దీన్ని ఏమంటారంటే కల్ట్ అనేదాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. మనకు కల్ట్ కావాలా, కల్చర్ కావాలా? ఒక్కసారి ఆలోచిస్తే, ఇప్పుడు ఇంతమంది ప్రబోధకులు ఉన్నారు కదా, ఇంతమంది ప్రబోధకులు ఉన్న హిందూ ధర్మం ఎందుకు యునైటెడ్గా లేదు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు బంగ్లాదేశ్ లోపల ఇస్కాన్ ఆయనని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియనటువంటి గోప్యమైన ప్లేస్లో పెట్టారు. హిందువులని ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ చంపారు, ఇళ్ళ మీద లూటీ చేశారు, ఆడవాళ్ళని చంపేశారు, ఎత్తుకుపోయే వాళ్ళని ఎత్తుకుపోయారు. అందులో ముస్లిం మతంలో ఏంటంటే, మీరు ఎవరినైనా చంపితే వాళ్ళ భార్యలు, పిల్లలు, వీళ్ళందరినీ కూడా మీరు బానిసలుగా తీసుకోవచ్చు. వాళ్ళ మతం ప్రకారము ఇట్స్ ఎలోడ్ అన్నమాట. సో అలా వెళ్ళిపోయిన జనాలు ఎంతమందో లెక్కలేనంతమంది. సో అలా చంపేస్తుంటే ఈ గురువులలో కానీ వీళ్ళలో కానీ ఎవరైనా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఇంటర్వ్యూకి పిలిచి తప్పు కదా అంటే తప్పు అంటారు. కానీ వాళ్ళంతటా వాళ్ళు మన హిందూ ధర్మం మీద అటాక్ అవుతోంది, మనమందరము కూడా యునైటెడ్గా ఉండాలి, మనమందరం కలిసి ఉండాలి, మనలో ఉన్నటువంటి కుల వ్యవస్థను మనము భంగం చేయాలి, అందరూ కూడా కులం అనేటటువంటిది లేదు, భగవంతుడు ఎక్కడ కులాన్ని చెప్పలేదు, వర్ణ వ్యవస్థ ఇచ్చాడు కానీ భగవంతుడు కులం చెప్పలేదు అని హిందువులందరినీ ఐక్యం చేశారా? వీళ్ళలో ఎవరైనా సరే హిందూ ధర్మానికి మనం పెద్దలుగా పెట్టుకున్నటువంటి వారు కొంతమంది ఉన్నారు కదా, శంకర గ్రూప్ వాళ్ళు చెప్పగలిగారా? పోనీ ఇటు వైష్ణవం సైడ్ ఉన్నటువంటి రామానుజుల సైడ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా చెప్పగలిగారా? ఎవరు చెప్పరు. కంచిలో ఉన్నటువంటి శంకరాచార్య, అక్కడే ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ ఎన్ని మాటలు అన్నాడు. ఇది డెంగ్యూ, ఇది ఒక మలేరియా, దీన్ని సమూలంగా నిర్మించాలి, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నిర్మించాలి అంటే ఒక్క మాట మాట్లాడారా? ఆలోచించండి. వీరు హిందూ ధర్మానికి ఏమీ చేయడం లేదు, వాళ్ళు కల్ట్ పెంచుకుంటున్నారు. నేనేమంటున్నానంటే, కల్ట్ కావాలా, మనకు కల్చర్ కావాలా? భగవంతుడు మనకు నేర్పించింది కల్చరు, కానీ మనం డెవలప్ చేస్తున్న దాన్ని కల్ట్ అంటారు. ఈ కల్ట్కి
మనం దూరంగా ఉండాలి. మీరు చూడండి కావాలంటే చాలామంది కొంతమంది ప్రవచనకర్తలు అయితే ఏమంటారు తెలుసా? మా భక్తులు అంటారు డైరెక్ట్గా. మా భక్తులా? వీళ్ళకి వీళ్ళు దేవుళ్ళు అయిపోయారు. నాకు దేవుణ్ణి చూపించంటే ముందు నా కాళ్ళు మొక్కు నేనే దేవుణ్ణి అంటారు. కొంతమంది వాళ్ళ జీవిత చరిత్రని చదివిస్తున్నారు జనాలతోటి. అంటే ఇలాంటి జనాలు ఉన్నంత వరకు కూడా కల్ట్గా ఫామ్ అయ్యి వాళ్ళు ఏంటంటే మా గురువుగారిని ఏమన్నా అంటావా, నిన్ను వచ్చి తంతాం, కొడతాం, చంపుతాం, ఇదా వాళ్ళు నేర్చుకుంటున్నటువంటి విద్య. అండ్ గమ్మత్ ఏంటంటే ఇలా వాళ్ళు రౌడీలుగా తయారవుతున్నప్పుడు వాళ్ళ గురువులు కూడా ఏం మాట్లాడరు. ఎవరైతే గురువుగా అనుకుంటున్నారో వాళ్ళు ఏం మాట్లాడరు. మరి గురువు అంటే ఎవరు? చీకటిని తొలగించి వెలుగును ప్రవేశపెట్టేవాడు గురువు. మన లోపల అజ్ఞానాన్ని పోగొట్టి సరైనటువంటి దారిలో తీసుకెళ్లేవాడు గురువు. మరి వీళ్ళు ఏ రకంగా గురువులు అవుతారో ఒక్కసారి ఆలోచించండి. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు చెడైనా సరే మేము ఉన్నటువంటి మా మార్గములో ఎంతమంది బానిసలు ఉంటే అంత మంచిది, మేము 1,00,000 గల అర్చన చేయిస్తాం, అంతే, 1,00,000 మంది బానిసలు కావాలి. ఎందుకు చేస్తున్నామంటే వాళ్ళు దానికి కారణం చెప్పరు. ఇది ప్రపంచ శాంతి కోసం అంటారు. ఇదా మనకు కావాల్సింది? మన లోపల ఆత్మ వివేచన పెంచేటటువంటి విద్య కావాలా మనకు? ప్రహ్లాదుడు ఏమంటాడు? నాన్న అన్ని విద్యలు నేర్చుకున్నాను, అన్నిటికంటే గొప్ప విద్య నేర్చుకున్నాను నేను. ఏ విద్య అయితే నేర్చుకుంటే భగవంతుడు కనిపిస్తాడో మిగతా విద్యలు అవసరం లేదో ఆ విద్య నేర్చుకున్నాను నాన్న నేను. ఆ విద్య మనకు కావాలి. భగవంతుడు ఆనంద స్వరూపుడు, అందమైన స్వరూపుడు, శోభన స్వరూపుడు. ఆ శోభనమే మనకు కావాల్సింది, ఆ శోభ మనకు కావాల్సింది. భగవంతుడు ఎవరైతే సరైనటువంటి పాస్ట్ హిస్టరీ ఉంటాడో, సువాసినులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత అర్చన చేయడానికి ఇష్టపడతాడు భగవంతుడు. అంటే మంచి హిస్టరీ ఉన్నవాళ్ళు, సువాసన అంటే మంచి హిస్టరీ ఉన్నవాళ్ళు. అంతేగాని భర్త ఉన్నటువంటి ప్రతి ఆవిడ సువాసన అవ్వదు. నేను కూడా సువాసననే, ఎందుకంటే నాకు మంచి వాసనలు ఉన్నాయి. మీకు పూర్వజన్మ వాసనలు ఉంటే మీరు మంచివారు, వారికి ఇలా నువ్వు నేను. ఎవరెవరికైతే పాస్ట్ హిస్టరీ బాగుందో, కొన్ని జన్మల తరబడి సంస్కారం బాగుందో వారి చేత భగవంతుడిని పూజింపగలుగుతారు. మిగతా వాళ్ళకు పూజింపగలిగే శక్తి రాదు అని అర్థం. దీన్ని పాపాత్మలంతా ఏం చేస్తారు? భర్తలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళతోని పూజింపబడేది అమ్మవారు అంటారు. అంటే భగవంతుడు ఏం చేస్తున్నాడంటే భర్తలు ఉన్న వాళ్ళని భర్తలు లేని వాళ్ళని సెపరేట్ కేటగిరీ చేసి మీకు భర్తలు లేరు కాబట్టి మీరు పాపాత్మలు వెళ్ళిపోండి. ఇది తుర్క మతం అయిపోయింది. ఇంకా హిందూ మతం ఎలా అయింది? అది హిందూ ధర్మం ఎలా అయింది? అందుకే అమ్మవారిని శుద్ధ మానస అన్నాడు. ఎప్పుడైతే మనకు 973వ నామం లోపల శుద్ధ మానస అన్నారో, పరిశుద్ధమైనటువంటి మనస్సు ఉంది, పవిత్రమైనటువంటి మనస్సు ఉంది. పవిత్రమైనటువంటి మనస్సు ఉన్నటువంటి భగవంతుడు ఇలా వేరు చేస్తాడా? వేరు చేయడు. పవిత్రమైనటువంటి మనసు ఉండి పూర్వజన్మ యొక్క సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి ముఖంలో శోభ వస్తుంది. ఆ శోభ వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? ఇలా ఎదుగుతూ ఈ సహస్రారంలో ఉన్న బిందువు పైన తర్పణం జరుగుతుంది. అందుకే మనం ఏం చేస్తామంటే శ్రీచక్ర పూజ చేసేటప్పుడు పైన మనం వేస్తూ ఉంటాం, ఒక్కొక్క చక్రానికి పూజ చేస్తూ ఉంటాము. ఆ బిందువు పైన కుంకుమలు కానీ ఇవి కానీ పెడుతూ ఉంటాం. అంటే ఏంటి? ఆ పైన వేసేటటువంటి బిందువు, సహస్రారంలో ఉన్నటువంటి బిందువుతో సంతృప్తి చెందేది. అంటే మోక్ష మార్గము మనకు అందించే భగవంతుడు. సాధన ద్వారా మోక్ష మార్గానికి చేరుకునే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మనుషులు. ఎవరిని పూజిస్తున్నాం మనము? పూర్వజ అంటే అంటే జన్మించి, పూర్వ అంటే ఎప్పుడో జన్మించిన, అంటే భగవంతుడు అనాదిగా ఉన్నాడు. ఆ అనాదిగా ఉన్నటువంటి భగవంతుడిలో కలిసిపోవడమే మోక్షము. అది రావాలంటే మనకు మంచి మనసు ఉండాలి. అది చెయ్యాలి అంటే మనలో శోభ అంటే మంచి లక్షణాలు ఉండాలి. అది రావాలంటే మనము సువాసినులమై ఉండాలి. అప్పుడే త్రిపురాలలో ఉన్నటువంటి అమ్మ, త్రిపురాలు అంటే 3 లోకాలు అన్నట్టు మనం తెలుసుకున్నాం. త్రిపురాలు అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అని తెలుసుకున్నాం. తర్వాత మనం పడుకుంటాము, మెలకుగా ఉంటాము, డీప్ స్లీప్లోకి వెళ్తాము, జాగృత, స్వప్న, సుషుప్తావస్థ. ఈ అన్నింటిలో ఉండేటటువంటి తల్లి ఎవరైతే ఉందో ఆవిడ ద్వారా మనకు మోక్షం వస్తుంది అని 178వ శ్లోకం యొక్క అర్థం. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒక్కసారి చూడండి. ఈ శ్లోకంలో తప్పు పట్టేవాడు ఎవడున్నాడో ఒకసారి ఆలోచించండి. ఏమంటున్నారు ఈ శ్లోకం లోపల? మీరు చేసే యాక్ట్స్ మీ క్యారెక్టర్ని డిఫైన్ చేస్తాయి. మీరు చేసే పనులు, మీరు తిరిగేటటువంటి గుంపు, ఆ గుంపులో వాళ్ళు ఎలా అయినా ఉండనియండి, నేను అలా ఉండదండి. ఈ కథ మీ అందరికీ నేను చెప్పిన కథ ఇంకొకసారి చెప్తాను, ఓపికగా వినండి. తెలిసిన వాళ్ళైతే మళ్ళీ వినండి, నమ్మకం గట్టిగా అయ్యే వరకు వినండి ప్లీజ్. సాందీపుడు దగ్గర ఒక శిష్యుడు చేతిలోపల శంఖం పట్టుకున్నాడు. ఆ శంఖం పట్టుకుంటే ఆ శంఖం నుంచి ఒక చీమ గుట్టింది.
కొట్టగానే దాన్ని తీసి సముద్రంలో నీళ్ళల్లో పారేశాడు. ఆయన అడుగుతాడు గురువు, ఏమయ్యా ఎందుకు పారేసావని. నన్ను ఒక చీమ కొట్టిందండి అని. దాంట్లో వేరే చీమలు కూడా ఉండొచ్చా శంఖంలో అని అంటే ఉన్నాయండి అంటాడు. మరి వాటిని ఎందుకు పారేసావు, అవేం తప్పు చేశాయని. అయ్యయ్యో గురువుగారు నేను తప్పు చేశానండి అంటాడు. నువ్వు తప్పు చేయలేదు, అది లోక సహజం. ఎప్పుడైతే నువ్వు చెడ్డవాళ్ళతో తిరుగుతావో నిన్ను కూడా చెడ్డవాళ్ళనే అనుకుంటారు. అవతల వాళ్ళలో కల్మషం ఉంది అని తెలిసినప్పుడు సాధకులు వారికి దూరంగా ఉండాలి. మీరు ఏదో ఉద్యోగం చేస్తున్నారు, మీకు వాళ్ళతో అవసరం ఉంది, అది వదిలేసేయండి. ఆ టైంలో తప్పదు, ఇంకా మనం అప్పుడు యాక్ట్ చేస్తాం. కానీ సాధకుల గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఎవరైతే జీవితంలో భగవంతుడిని అనుభవించాలనుకుంటున్నారో, మనలో ఉన్నటువంటి భగవంతుడిని అనుభవించాలనుకుంటున్నారో, వేణుగోపాల్ గారు చెప్పినట్టుగా మన హృదయంలోనే ప్రతిష్ఠించబడినటువంటి భగవంతుడిని గుర్తించాలనుకుంటున్నారో ఎక్కువ కష్టం కాదు. ఇలా దొరుకుతాడు దేవుడు. ఆయన దొరకాలి అంటే శుద్ధమైనటువంటి మనస్సు ఉండాలి. శోభ అంటే అందమైనటువంటి, శోభన అంటే అందమైనటువంటి రూపము ప్రవర్తన ఉండాలి. సువాసినులై ఉండాలి. వీళ్ళు సువాసినులు అంటే సరైనటువంటి సంస్కారం కలిగిన జనాలై ఉండాలి. వీళ్ళ వల్ల బిందు తర్పణ సంతుష్ట, ఈ సహస్రారం పైకి వరకు సాధన వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి అమృతం ఏదైతే ఉందో అమృతం మన లోపలికి అందించేటటువంటి త్రిపురాంబిక. ఎవరి త్రిపురాంబిక ఎప్పుడు జన్మించిందో తెలియదు. ఈ నాసదీయ సూక్తంలో సృష్టికి ముందు ఏం జరిగిందో చెప్పాడు, ఋగ్వేదంలో సృష్టి తర్వాత ఏం జరిగాడో చెప్పాడు. కానీ నాసదీయ సూక్తంలో కూడా ఏం చెప్తారు తెలుసా, భగవంతుడు ఒకానొక సంకల్పం ద్వారా చేశాడు అంటాడు, కానీ అంతకుముందు ఏం జరిగింది అనేది చెప్పాడు. అంతకుముందు ఒక చైతన్యం ఉంది అన్న మాట చెప్తాడు. ఎప్పుడు ఏ రోజు నాడు భగవంతుడు చేశాడు అనేది ఎప్పుడు చెప్పాడు తెలుసా. ఎందుకంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. అందుకే భగవంతుడు ఏమంటారు, ఆది మధ్య అంతాలు లేనటువంటి వాడు అని చెప్పేసి అంటారు. అటువంటి ఫామ్ మనం పొందుతాము ఎప్పుడైతే మనము పూర్తి ఆనంద స్వరూపులం అవుతామో అప్పుడు మాత్రం మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ మార్గంలో వెళ్తూ ఉంటే సార్ ఎప్పటికీ సార్ 40 ఏళ్ళుగా చేస్తున్నాను ఏమీ ఆనందంగా అనుకోకండి. ఒక్కరోజు చాలు ఆనందం రావడానికి. ఆనంద స్వరూపులం కావాలి. దుఃఖపడకండి, 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 దుఃఖపడకండి. నిన్న మాధవగీత విన్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, వినని వాళ్ళు వినండి, విన్న వాళ్ళు ఒకసారి ఆలోచించండి. మన కష్టాలు అర్జునుడు వాళ్ళకున్నంత కష్టాలతో పోల్చుకోగలమా? వాళ్ళు ఇన్ని రకాల బాధలు పడ్డా భగవంతుడు చెప్పిన మాటనే నమ్ముతూ బాధ్యతగా పనులు చేస్తూ ముందుకెళ్ళారు. ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదు వాళ్ళు. మీకు చెప్పాను, అర్జునుడి కంటే కూడా ధర్మరాజు ఎక్కువగా ఇష్టపడతాడు శ్రీకృష్ణుడిని. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు అవతారం చాలించాడన్నాడో ఇంకా చాలు బాబు, ఈ చాలు, యావత్ మన జీవితాలు ఇంకా అనవసరం అని చెప్పేసి స్వర్గారోహణ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఏంటంటే భగవంతుడికి దూరమై మనం ఒక్క నిమిషం కూడా ఉండలేము అనే సత్యాన్ని మనం తెలుసుకుందాం. కాబట్టి ఆ భగవంతుడికి ఏం చేయాలి, ఇలా మనము దండం పెట్టాలి. 10 ముద్రలతో దండం పెట్టాలి. ముద్ర అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా? ముద్ అనేది మన దీంట్లోపల ఒక సంస్కృత ధాతువు. మోదనము అంటే తెలుసా? బ్యూటిఫుల్, సంతోషం, కరెక్ట్. భావ వ్యక్తీకరణ. ఆమోదం, కరెక్ట్. ఆమోదం అంటే భావ వ్యక్తీకరణ, మోదం అంటే సంతోషం. మోదం అంటే సంతోషం. మోదము ఇచ్చేటటువంటిది ముద్ర. ముద్రలు చాలా రకాలుగా ఉన్నాయి. అండ్ చాలా ముద్రలు కొన్ని ఒక చేతితో చేస్తాం, కొన్ని 2 చేతులతో చేస్తాము. ఈ చాలా ముద్రలు అమ్మవారివి 2 చేతులతో చేస్తాం. 10 చేతులు ఉన్నాయి, 10తో ముద్ర చేస్తాం. దశముద్ర సమారాధ్య, 10 ముద్రలు. 10 ముద్రలు అనేవి సెపరేట్ ముద్రలు ఉన్నాయి, అవి వేరు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 10 ముద్రల ద్వారా భగవంతుని పూజిస్తాము అంటే గాయత్రి లోపల 24 ముద్రలు ఉన్నాయి, మళ్ళీ ఉత్తర ముద్రలు 8 ఉన్నాయి. అలా లెక్క పెట్టకూడదు. ఇక్కడ దశముద్రలు అంటే ఏమిటంటే 10 వేళ్ళు. 10 వేళ్ళ ద్వారా భగవంతుడికి నమస్కరించాలి. ఈ 10 వేళ్ళు అంటే మీనింగ్ ఏంటంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల ద్వారా మనస్ఫూర్తిగా భగవంతుడికి, దీన్నే త్రికరణ శుద్ధి అంటారు. ఈ త్రికరణ శుద్ధి లోపల ముఖ్యంగా మనం చేతులను ఎక్కువగా వాడుతూ ఉంటాం భగవంతుడిని ఊహించడానికి. ఇప్పుడు ఉదాహరణకి ఇలా అన్నాం అనుకోండి, చిన్ముద్ర, అవునా, జ్ఞానముద్ర అంటాం దాన్నే. ఇవన్నీ కూడా భగవంతుడు ఈ విధంగా మనకు ఆనందాన్ని కలిగించేటటువంటి వాడు. తర్వాత వచ్చే పదము త్రిపురాశ్రీ. అయితే ఇక్కడ ఏమైందంటే త్రిపుర అనేది ఒక పదంగాను, శ్రీ వశంకరి అనేటటువంటిది ఒక పదంగాను తీసుకున్నారు. కానీ ఇక్కడ మనం త్రిపురాశ్రీ అనేటటువంటిది కనుక పదంగా మనం తీసుకున్నట్లయితే మళ్ళీ అర్థం చేసుకోండి. త్రిపురాశ్రీ అంటే ఏంటంటే, త్రిపురములు అంటే ఏంటి అందరికీ తెలిసినటువంటిదే. త్రిపురము అంటే ఏంటి, మనము భగవంతుడి యొక్క ఒక పేరు.
అదేంటి ఆ పేరు? మనకు చక్రాలు ఇక్కడ బిందువు, తర్వాత ఒక ట్రయాంగిల్, తర్వాత 8 త్రికోణాలు, తర్వాత 10 త్రికోణాలు, 10 త్రికోణాలు ఇలా వెళ్తుంటాయి కదా. అందులోపల 14 త్రికోణాల చక్రం ఏదైతే ఉంటుందో అందులోపల ఉన్నటువంటి ఒక దేవతని త్రిపురాశ్రీ అంటారు. ఈ త్రిపురాశ్రీని వశం చేసుకోగలిగేటటువంటి శక్తిని ఇస్తుంది కాబట్టి త్రిపురాశ్రీ వశంకరి అంటారు. ఈ త్రిపురాశ్రీ వశంకరి లోపల ఏమవుతుందంటే త్రిపురములని దాటేటటువంటి శక్తి. త్రిపురములు అంటే ఏంటి? జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తర్వాత వచ్చేటటువంటి దాన్ని తురీయ అవస్థ అంటారు. ఆ తురీయ అవస్థని మనము అందుకోగలిగేటటువంటి, అంటే తురీయ అవస్థ అంటే ఇప్పుడు మనకేమవుతుంది, జనరల్లీ కారణ శరీరం ఒకటి ఏర్పడుతుంది. ఈ కారణ శరీరం ఇంత విత్తనంలాగా ఉంటుంది. ఆ విత్తనం ఈ శరీరంలో ఏర్పడితే వచ్చేస్తే మళ్ళీ లేస్తాము. ఈ శరీరంలో రాకుండా వేరే శరీరంలోకి వెళ్తే మనం శరీరాన్ని ఇక్కడ వదిలేసినట్టు. అయితే బతికుండగానే 4వ స్థాయి అంటే భగవంతుణ్ణి చూడగలిగేటటువంటి స్థాయి, అంటే ధ్యానములో ఒక స్థాయికి వెళ్తాం మనం. ఆ ధ్యానంలో సమాధి స్థాయి అని వెళ్తాం. ఆ సమాధి స్థాయి లోపల ఏమవుతుందంటే మనము ఈ 3 స్థితులని దాటి వెళ్ళిపోతాము. ఆ 3 స్థితులను దాటి వెళ్ళడం కోసం అని చెప్పేసి శక్తిని ఇచ్చేది అమ్మవారు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే సాధకులకు ఏ విధంగా భగవంతుడు శక్తిని ఇస్తాడు అనేటటువంటి ఒక గొప్ప విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. అమ్మవారు జ్ఞానముద్ర ద్వారా, జ్ఞానముద్ర అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా రకరకాల ముద్రలు ఉంటాయి. ఈ రకరకాల ముద్రలలో మనం ఏం చేస్తుంటాము, ధ్యానం చేస్తూ చేస్తూ ఆలోచన పెట్టుకుంటాం. ఆలోచన కొన్ని రోజులకు ఆలోచన కూడా దాటి వెళ్ళిపోయేగలిగేటటువంటి శక్తి వస్తుంది. అంటే ముందేం చేస్తాము, ఒక ఆలోచన పెట్టుకుంటాము, తర్వాత ఆలోచనలు దాటి వెళ్ళిపోతాము. దానికి కావలసినటువంటిది ఈ జ్ఞానముద్ర. ఈ జ్ఞానముద్ర ఎందుకు వచ్చింది? ఇది మనం ఇంతకుముందు తెలుసుకున్నాము, అందరికీ తెలిసే ఉంటుంది. ఇది జీవుడు ఎప్పుడు కూడా సాత్విక, రాజసిక, తామసిక గుణాలు కలిగి ఉంటాడు. అందుకోసం జీవుడు ఎప్పుడు కూడా ఈ 3 గుణాలకు దగ్గరున్నాడు. భగవంతుడు ఈ బొటనవేలు ఎప్పుడు దూరంగా ఉంది. ఈ బొటనవేలు లేనిదే ఏ పని కాదు. కాబట్టి ఏం చేయాలి, ఈ జీవుడు దేవుడి వైపుకు రావాలి. జీవుడు దేవుడి వైపుకి రావాలంటే త్రిగుణాలకు దూరంగా రావాలి. అప్పుడు త్రిగుణాతీతుడైనటువంటి భగవంతుణ్ణి చేరుకునే అవకాశం వస్తుంది. గుడిలో 3 ప్రదక్షిణాలు చేస్తాం. ఎందుకు చేస్తాము? త్రిగుణాలకు అతీతమైనటువంటి భగవంతుడు గుణాతీతుడు. భగవంతుడు కూడా గుణం తీసుకుంటాడు. ఎప్పుడు తీసుకుంటాడు? తను సృష్టి స్థితి లయ చేసేటప్పుడు తీసుకుంటాడు. కానీ అసలు భగవంతుడు ఎవరైతే పరబ్రహ్మ ఉన్నాడో ఆయన గుణాతీతుడు, గుణములకు అతీతుడు, గుణములకు సంబంధం లేనటువంటి వాడు. అటువంటి భగవంతుని చేరడానికి జ్ఞానము మనకు వస్తుంది. అందుకే భగవంతుని జ్ఞానగమ్య అని కూడా అంటారు. జ్ఞానగమ్య అంటే ఏంటి? మన గమ్యము జ్ఞానమే. మనము కర్మయోగం గురించి తెలుసుకుంటున్నప్పుడు మన భగవద్గీతలో ఏం తెలుసుకున్నాం? ఇది కర్మ అంటే చేసే ప్రతి పని. దీన్ని సరైన దానిలో చేసి మనకు ఫలితాలు అంటకుండా చేసుకోవడాన్ని కర్మయోగం అంటాం. ఈ కర్మయోగంలోంచి ఈ పని నేను చేయలేదు అనుకుంటే కర్మ సన్యాసం. ఈ కర్మ సన్యాసంలోంచి మనం జ్ఞానంలోకి వెళ్ళిపోతాం. భగవంతుడు ఏమన్నాడు? ప్రపంచంలో 2 మార్గాలు ఉన్నాయి. ఆ 2 మార్గాలలో నేను కొంతమందికి యోగులుగాను కొంతమందికి జ్ఞానులుగాను నేను పెట్టాను అని చెప్పేసి అన్నాడు. అవునా? ఆ శ్లోకం ఎవరికైనా వస్తే చదవగలరా? లోకేస్మిన్ ద్విధానిష్ట పురాప్రోక్త మయ. ఎవరైనా చదవగలరా ఆ శ్లోకాన్ని ఒకసారి భగవద్గీతలో? చదవండి, ఎవరైనా చదవండి. కృష్ణవేణి గారు చదవండి. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. వెరీ గుడ్. జై శ్రీకృష్ణ. చాలా చక్కగా చదివారు. జ్ఞాన యోగము ఎవరికి ఇచ్చాడు? సాంఖ్యులకు ఇచ్చాడు. కర్మయోగులకు యోగం ఇచ్చాడు. కర్మ చేసే వారికి వారిని యోగులు అంటారు. ఈ యోగుల యొక్క తర్వాత భాగము జ్ఞానం. కాబట్టి కానీ ఇవి 2 మార్గాలే. ఎందుకంటే ఎవరైతే కర్మయోగులుగా మారిపోతారో వాళ్ళు జ్ఞానానికి చాలా దగ్గరగా ఉన్నారు. అంటే వాళ్ళు గ్యారంటీగా ఆ మార్గంలో వెళ్తున్న వాళ్ళే. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. వాళ్ళు పర్ఫెక్ట్ ప్రమోషన్కి ఎలిజిబిలిటీ ఉంది. అటువంటి మార్గం. కాబట్టి మన అల్టిమేట్ డెస్టినేషన్ ఏంటి అంటే జ్ఞానము. అటువంటి జ్ఞానమే మనకు అంతిమంగా దొరకాలి. ఆ జ్ఞానమే కావాలి. ఎందుకంటే భగవంతుడు జ్ఞానము చేత తెలిసేటటువంటి స్వరూపుడు. జ్ఞేయ స్వరూపిణి. మనకు కర్త కర్మ క్రియ అని 3 ఉంటాయి. అవునా? కర్త కర్మ క్రియ. ఇప్పుడు జ్ఞానము జ్ఞేయము. జ్ఞానము ద్వారా ఏం తెలుసుకుంటామో అది జ్ఞేయము. ధ్యానము ద్వారా ధ్యేయము. ఆ ధ్యానం చేసేవాడిని ధ్యాత అంటారు.
కర్త, కర్మ, క్రియ. అర్థం కాని వాళ్ళు ఒక్కసారి ఆపి అడగండి. కర్త, కర్మ, క్రియ 3 ఉంటాయా? దీన్ని త్రిపుటి అంటారు. ఎందులో అయినా ఇవి 3 ఉంటాయి. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఇవి 3 ఉంటాయి. ఇందులోపల మనం ఇక్కడ ఏం తెలుసుకుంటున్నాము? జ్ఞాన, జ్ఞేయ. అంటే జ్ఞానము ద్వారా తెలుసుకోబడేది జ్ఞేయము, ధ్యానము ద్వారా తెలుసుకోబడేది ధ్యేయం. నాకు ధ్యేయం ఉంది, అదన్నమాట. ఆ భగవంతుడు జ్ఞాన రూపము. జ్ఞానంతో మాత్రమే చేరగలము, జ్ఞానము ద్వారా మాత్రమే తెలుసుకోగలము. ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఇక్కడ భగవంతుడు ముద్రల ద్వారా, భగవంతుడు శక్తుల ఈ ఈ ఈ చక్ర పూజలో ఉన్నటువంటి శక్తుల ద్వారా, భగవంతుని రూపంలో ఉన్నటువంటి ద్వారా, ఇలా అన్నిటి ద్వారా తెలుసుకున్నప్పటికీ భగవంతుడు చివరగా తెలుసుకోబడేది జ్ఞాన మార్గంలో మాత్రమే అన్నటువంటి విషయాన్ని మనము చాలా అద్భుతంగా తెలుసుకున్నాం. అంటే ఏంటంటే భగవంతుని 10 ముద్రలతో తెలుసుకుంటాం. అంటే ఏంటంటే ఇంద్రియాల యొక్క నిగ్రహం ద్వారా తెలుసుకుంటాము అనేటటువంటి అర్థం ఒకటి ఉంది. దశముద్ర అంటే వేరేవి ఉన్నాయి, 10 ముద్రలు ఉన్నాయి. అదేవిధంగా త్రిపురాశ్రీ వశంకరి అంటే ఈ తురీయ అవస్థని మనము వశం చేసుకోవడానికి మనకు జ్ఞానము ద్వారా మార్గాన్ని అందిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకా చివరిగా మనకు మోక్షాన్ని అందించగలిగేటటువంటి రహస్యాలన్నీ కూడా ఈ చివరి పేర్లలో చాలా అద్భుతంగా తెలుస్తున్నాయి అనేటటువంటి ఒక సత్యాన్ని మనం ఇక్కడ గుర్తించాలన్నమాట. తర్వాత ఏమంటారు? యోని ముద్ర. యోని ముద్ర అంటే యోని అంటే మూలము అని అర్థము. ఇప్పుడు ఇక్కడ మనకి సహస్రారం ఏదైతే ఉన్నదో ఈ సహస్రారము దీన్ని బిందువు అంటారు. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంటుంది. ఈ ట్రయాంగిల్ ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి చెప్తాను చూడండి. నీళ్ళు ఉన్నాయి, ఒక తటాకం ఉంది. ఆ తటాకం లోపల నేను ఏం చేశాను? ఒక రాయినేసాను. అప్పటిదాకా నిశ్చలంగా ఉన్న తటాకంలో తరంగాలు ఏర్పడతాయి. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం వీటిని ఇంగ్లీష్ లోపల. ఒక సర్కిలు, దాన్ని ఆవరించి మరొక సర్కిలు, దాన్ని ఆవరించి మరొక సర్కిలు. ఈ విధంగా ప్రపంచమంతా కూడా ఒక అద్భుతంగా ఏర్పడింది. ఆ ఏర్పడడానికి కారణం ఏంటంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇది మనం ఇంతకుముందు ఎన్నోసార్లు తెలుసుకున్నాము. ఏ పని చేయాలన్నా ప్లీజ్ ఎవరికైనా ఎక్కడ డౌట్ వచ్చినా అక్కడే ఆపేసేయండి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి లేనిదే మనము ముందుకు వెళ్ళలేము. సింపుల్. ఏ పని చేయాలన్నా, ఉదాహరణకు నేను వంట చేయాలి, తినాలనే కోరిక ఉండాలి నాకు. అది ఎలా చేయాలో, వంటకం ఎలా చేయాలో నాకు తెలిసి ఉండాలి. చెయ్యాలి, నేను చేయడానికి కూడా శక్తి ఉండాలి కదా. నాకు జ్ఞానం ఉంది కానీ చేయడానికి బద్ధకం. నువ్వు ఇదేయు, అదెయ్యు, ఆ వస్తువు వేయు, ఈ వస్తువు వేయు, ఇవన్నీ మనం చెప్పచ్చు జ్ఞానం ఉన్నవాడు. కానీ భగవంతుడు ఈ మూడిటికి కూడా ఒక రూపము. ఇప్పుడు మనం చూసినట్టయితే కుడి చెయ్యి ఇది శివుడు, ఇది శక్తి. ఈ 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఈ రెండిటి యొక్క శక్తి ద్వారా మనము క్రియ చేస్తాము. అదేవిధంగా ఇచ్ఛ, క్రియ, జ్ఞాన అనేటటువంటి శక్తి మనకు యోనిస్థానం అయితే, ఇక్కడ మధ్యలో ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది శివస్థానము. శివుడు, శక్తి ఈ రెండిటి రూపము. మూలమునకు మూలము ఇదన్నమాట. ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఇది 3 శక్తులకు, భగవంతుడి యొక్క సంకల్పానికి కారణము. సంకల్పము లేనంత వరకు తటాకము నిశ్చలంగా ఉంది. ఒకసారి భగవంతుడు సంకల్పము చేసిన తర్వాత ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఏర్పడ్డాయి. ఎప్పుడైతే ఎవరు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేవి ఎప్పుడైతే ఏర్పడతాయో, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, అప్పుడు ఇక తర్వాత లేయర్స్ అన్నీ ఏర్పడతాయి. ఈ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి వచ్చినప్పుడే భగవంతుడు వ్యక్తమవుతాడు. ఇక్కడ ఒకసారి ఆపుతాను అర్థం చేసుకోవడానికి. చూడండి, ముందు సృష్టి ఏర్పడ్డప్పుడు భగవంతుడికి రూపం లేదు. అది చిన్న చుక్క, దాన్ని బిందువు అంటారు. ఇది మనం ఏం తెలుసుకున్నాం? మనం శ్రీచక్రం తెలుసుకున్నప్పుడు మొట్టమొదటి ఆవరణ అన్న విషయాన్ని తెలుసుకున్నాం. తర్వాత ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అప్పుడు ఏదైతే వచ్చిందో ఇది భగవంతుడి యొక్క శక్తి. ఇది శివుడు, ఇది శక్తి. ఇది శివుడు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటిది శక్తి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఎవరు? శక్తి రూపము. ఈ శక్తి రూపంలో ఉన్నటువంటి ఈ అమ్మవారు మన శరీరంలో ఉన్న 3 భాగాలు, దీని 3 ఖండాలు అంటారు. ఏమంటారు? 3 ఖండాలు. ఏంటి ఖండాలు? అగ్నిఖండము, సూర్యఖండము, చంద్రఖండము అంటాం. ఈ మన శరీరం లోపల ఇది మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు తెలుసుకున్నాము. ఏమంటారు దీన్ని? కామరాజకూటము, శక్తికూటము, ఇంకోటి ఏంటి? కామరాజకూటము, శక్తికూటం, ఇంకొకటి మూడోది మర్చిపోయాను. ఇది చెప్పండి ఒక్కసారి, నేను మర్చిపోయాను. కూటములు. శరీరాన్ని 3 కూటములుగా విభజిస్తాం మనము. శక్తికూటము, కామరాజకూటము, మధ్యకూటమా సార్? కాదు. ఈ ఫస్ట్
వాగ్భవకూటం వాగ్భవకూటం కరెక్ట్. వాగ్భవకూటము, కామరాజకూటము, శక్తికూటము. వాగ్భవకూటం అనేటటువంటి ఖండం. వాగ్భవం అంటే ఏంటి? మనం మాట్లాడడానికి శక్తికి కామరాజం అంటే కోరికలన్నీ కూడా నిండేది. ఇక్కడ పొట్టు ఉంటుంది కాబట్టి కోరికలు నిండే కూటము. ఇదొక. కిందికి వచ్చేది శక్తి కూటము. మనం ఒక చోటు నుంచి మరో చోటికి, మరో చోటు నుంచి మరో చోటికి ఇలా వెళ్తూ ఉంటాం అన్నమాట. అది శక్తి కూటము. ఈ విధంగా మనను 3 ఖండాలుగా చేసింది. దీంట్లోనే అగ్నిఖండము, దీన్నే చంద్రఖండము, సూర్యఖండం అని కూడా ఈ 3 భాగాల్ని మనం అంటాము. ఈ 3 ఖండాలకు అధికారిని. అంటే అప్పటి వరకు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ పాయింట్. అప్పటి వరకు రూపం లేనటువంటి అమ్మవారు మనం యోని ముద్ర అని ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పుడు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞాన శక్తి ద్వారా ఒక రూపం అంటూ ఏర్పరచుకుంది. ఈ రూపాన్ని 3 ఖండములుగా విభజించారు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడగండి ప్లీజ్. కొద్దిగా కాంప్లికేటెడ్ ఇది, ఎవరైనా అడగండి. మళ్ళీ చెప్పమన్నా చెప్తాను, మొహమాట పడకండి. చెప్పండి సార్, ఒకసారి అర్థం కాలేదు. వెరీ గుడ్. ఏమైందంటే ఇప్పుడు భగవంతుడికి ముందు రూపం ఉందా? ఫస్ట్ చెప్పండి. మొట్టమొదటిగా మనకు రూపం ఉందా భగవంతుడికి? ఫస్ట్లో రూపం లేదు. భగవంతుడు మొట్టమొదటగా రూపం లేదు. భగవంతుడు రూపం లేనటువంటి వాడు భగవంతుడు. దాన్ని బిందు, నిరాకారుడు. భగవంతుడు మొదగా నిరాకారుడు. నిరాకారుడైనటువంటి భగవంతుడు నాసదీయ సూక్తం లోపల చైతన్యవంతుడు, ఎనర్జీ ఉన్నటువంటి ఎనర్జీ ఫామ్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ ఉన్నటువంటి వాడు అని చెప్పేసి తెలుసుకున్నాం. అంటే సర్వత్రా కూడా చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్య స్వరూపుడు భగవంతుడు. ఇంతదాకా అర్థమైందా లేదా? ఫస్ట్ చెప్పండి, తర్వాత పాయింట్కి వెళ్ళే ముందు. అర్థమైంది సార్. వెరీ గుడ్. రెండవది ఏంటంటే భగవంతుడు రూపం ఎత్తాలి. అప్పటిదాకా రూపం లేదు, చైతన్యం మాత్రం ఉంది. ఆ చైతన్యం వెలుతురు కాదు, చీకటి కాదు, అజ్ఞానం కాదు, జ్ఞానం ఏది కాదన్నటువంటి ఒక స్థితి అన్నమాట. ఆ స్థితి లోపల చైతన్యం మాత్రం ఉంది. అప్పుడు భగవంతుడు తన సంకల్పం ద్వారా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటటువంటి ట్రయాంగిల్, త్రికోణము ద్వారా ఈ ప్రపంచాన్ని సంకల్పముతో తయారు చేశాడు. ఎప్పుడైతే సంకల్పంతో తయారు చేశాడో అప్పుడు ఏమైంది? మనము పురుష సూక్తంలోకి ప్రవేశిస్తాము. నాసదీయ సూక్తంలోంచి పురుష సూక్తంలోకి ప్రవేశిస్తాము. సృష్టికి ముందు నుంచి సృష్టిలోకి ప్రవేశిస్తాము. రూపం లేని భగవంతుడు రూపాన్ని తీసుకున్నాడు. రూపాన్ని తీసుకున్నప్పుడు తన మొదటి భాగాన్ని వాగ్భవకూటంగాను, ఈ ఇక్కడి నుంచి మన కాళ్ళు స్టార్ట్ అయ్యే వరకు కూడా కామరాజకూటంగాను, కాళ్ళ నుంచి కింది మొత్తం ఈ కాళ్ళంతా కూడా దీన్ని శక్తి కూటముగాను 3 ఖండములుగా విభజించాడు భగవంతుడు. విభజించి ఒక రూపాన్ని ఎత్తాడు. అంటే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని 3 భాగాలుగా చేసినట్లయితే, మన రూపాన్ని 3 భాగాలుగా చేస్తే సూర్యఖండము, చంద్రఖండము, అగ్నిఖండము, వాగ్భవకూటము, కామరాజకూటము, శక్తికూటము, ఇలా 3 ఖండములుగా చేస్తే ఈ 3 ఖండములకు అధిపతి భగవంతుడు. అంటే నిరాకార రూపంలో ఉన్న భగవంతుడు యోనిముద్ర తర్వాత ఒక ఆకారం ఎత్తాడు అనేటటువంటి ఋగ్వేదంలో ఉన్న ఒక మంత్రం యొక్క బ్యూటిఫుల్ సమ్మరీ ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. 180వ శ్లోకం. అర్థమైందా లేదా? ఇప్పుడు మళ్ళీ చెప్పండి, అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. ఏం మొహమాట పడద్దు. లేదు మొహమాట పడద్దు. యోనిముద్ర ఫస్ట్. యోనిముద్ర అంటే ఏంటి ఫస్ట్ ఒకసారి ఆలోచిద్దాం. మూలము అని అర్థం. మూలం అంటే ఏంటి ఒక్కసారి ఆలోచించాం. మీరు శివశక్తి రూపాలను చూశారు. శివరూపము, శక్తి రూపము. ఒకసారి గనక శ్రీచక్రాన్ని చూసినట్లయితే మొట్టమొదటగా వచ్చేదాన్ని ఏమంటాం మనము? బిందువు అంటాం. ఏమంటాము? బిందువు అంటాము. ఈ బిందువు నుంచి ఒక ట్రయాంగిల్ని గీయండి. బిందువు పైన ఒక ట్రయాంగిల్ని ఏమంటారు తెలుగులో? త్రిభుజమును గీయండి. త్రిభుజంని గీసిన తర్వాత పైనుంచి చూడండి. ఇప్పుడు పైనుంచి చూస్తే అది శివలింగం లాగా కనిపిస్తుందా లేదా? ఫస్ట్ చెప్పండి నాకు. అంటే కింద ఉన్న పానవట్టము ఏదైతే ఉందో అది శక్తి అమ్మవారు, అందులోంచి శివుడు మనకున్నాడు. బిందువు రూపంలో శివుడు ఉన్నాడు. అంటే భగవంతుడు ముందుగా ఏ విధమైనటువంటి రూపం లేనటువంటి భగవంతుడు ఈ యోని భాగం అనేటటువంటిది ఏదైతే ముద్ర ఉందో అందులోపల ఒక శక్తి రూపంలో భగవంతుడు వచ్చాడు. శివుడు శక్తి యొక్క రూపమే ఈ బిందువు, ఈ త్రికోణము. ఈ త్రికోణం ఏదైతే ఉందో ఇది అమ్మవారు. శివుడు అసలు సృష్టి చేయొద్దు అనుకున్నాడు, అలా కూర్చున్నాడు. ఆయన లయకారుడు, అలా కూర్చున్నాడు. కానీ సృష్టి చేయడానికి ఎవరో ఒకరు మేల్కొల్పాలి. ఆ మేలుకొల్పింది అమ్మవారు. అయితే తల మీద సహస్రారం అంటారు కదా సార్. సహస్రారమేమో బిందువు. మన శరీరమే శ్రీచక్రం. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం, మన శరీరమే శ్రీచక్రం కదా.
ఈ శ్రీచక్రంలో ఇది ఇది బిందువు, ఇది ట్రయాంగిల్. తర్వాత మనము 8 ట్రయాంగిల్స్, తర్వాత 10 ట్రయాంగిల్స్, 10 ట్రయాంగిల్స్, 14 ట్రయాంగిల్స్, 14 ట్రయాంగిల్స్, తర్వాత 8 వృత్తాలు, తర్వాత 16 వృత్తాలు, అదే షోడశ దళ పద్మము, అష్టదళ పద్మము, షోడశ దళ పద్మము, చివరికి చతురస్రం. చతురస్రం అంటే మన కాళ్ళు. సో కాబట్టి మన శరీరమే శ్రీచక్రము. మన శరీరంను చూస్తే ప్రపంచంలో ఉన్న రహస్యాలన్నీ తెలుస్తాయి. ప్రపంచంలో ఉన్న రహస్యాలన్నీ శ్రీచక్రంలో ఉన్నాయి. ఆ శ్రీచక్రమే మన శరీరము అని చెప్పి మనం లలిత సహస్రనామంలో నేర్చుకున్నాం. ఆ శరీరంలో ఒక్కొక్క భాగము, ఈ బిందువు సహస్రారం ఏదైతే ఉందో ఆ సహస్రారము ఎప్పుడైతే ఛేదిస్తామో మనము శివుడిలో కలిసిపోతాము, ఆకారము లేనటువంటి స్థితికి చేరుకుంటాము. ఈ పాయింట్ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, వాళ్ళ కంప్లీట్ అయ్యేదాకా మనం ఇది తెలుసుకుందాం. ఎన్నిసార్లు అడిగినా సరే ఈ ముందు ఈ డౌట్ క్లియర్ చేసుకోండి. భగవంతుడు ముందు రూపం లేదు. రూపం లేనటువంటి భగవంతుడు రూపాన్ని ఎత్తాలి. ఎలా రూపాన్ని ఎత్తాలి భగవంతుడు? తను సంకల్పం ద్వారా రూపం ఎత్తాలి. సంకల్పం చేసినప్పుడు ఏముంటాయి? 3 ఉండాలి: ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తి అంటే ఏంటి? సృష్టిని చేయాలి అనేటటువంటి కోరిక ఉండాలి భగవంతుడికి. క్రియాశక్తి అంటే ఏంటి? క్యాపబిలిటీ, పని చేయగలిగే శక్తి ఉండాలి. జ్ఞానశక్తి అంటే ఎలా చేయాలో నాలెడ్జ్ ఉండాలి. అది ఈ ట్రయాంగిల్. ఈ చుక్క ఈ ట్రయాంగిల్ కలిపితే శివుడు. శివుడు అంటే చాలా తప్పు మీనింగ్స్ తీస్తారు జనాలు, కానీ శివుడు అంటే ఏంటంటే ఈ ట్రయాంగిల్ ఇందులోపల ఉన్నటువంటి చుక్క. సో మన శరీరంలోనే అత్యద్భుతమైనటువంటి శక్తి ఉంది. మన శరీరమే శ్రీచక్ర రూపము. శ్రీచక్రంని ఏమంటారు? చక్రరాజ రథారూఢ, సర్వాయుధ పరిష్కృత, గేయ చక్ర రథారూఢ, మంత్రిని పరివేషిత. మనం ఇవన్నీ చదువుకున్నాం. వారాహి అమ్మవారు, శ్యామల అమ్మవారు, వీరందరూ మనం తెలుసుకున్నాం కదా. తెలుసుకున్నప్పుడు ఏమైంది? ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ దేవతలు వచ్చి వారి వారి శక్తిని అమ్మవారికి ఇస్తే అమ్మవారు వెళ్ళి బండాసురుడిని చంపింది అని కథ రూపంలో తెలుసుకున్నాం. దాని తత్వం ఏం తెలుసుకున్నాము? మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి శక్తిని వినియోగించి భగవంతుడి రూపాన్ని తెలుసుకుంటే మనము మోక్ష సాధన చేయగలుగుతాము. బండాసురుడు అనేటటువంటి బద్ధకాన్ని మన లోపల నుంచి వదులుచుకోగలుగుతాము. ఆ బండాసురుడు అనే రాక్షసుని చంపడానికి మన శరీరంలో ప్రతి అవయవము ఉపయోగపడుతుంది. ఈ 10 గోర్లు ఏంటి? ఎవరైనా చెప్పండి, జ్ఞాపకం ఉన్న వాళ్ళు. అమ్మవారి 10 గోర్లు ఏంటి? తొందరగా చెప్పాలి. వెరీ గుడ్. అయితే జ్ఞాపకం ఉంది అందరికీ, సంతోషం. సో కాబట్టి ఈ విషయము మనం బాగా గుర్తుంచుకోవాలి. అంటే మన శరీరమే భగవంతుడి స్వరూపము. బాడీ ఈజ్ ద టెంపుల్, దట్స్ వాట్ దే సే. మన శరీరం దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం. కాబట్టి మన శరీరమే శ్రీచక్రం. ఏంటమ్మా చెప్పండి. అంతే, మన శరీరంలోనే భగవంతుడు ఉన్నాడు. అందుకే నేను ఇంతకుముందు మీకు ఒక ఉదాహరణ చెప్పాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉందేమో, ఒకసారి చూడండి. ఒక వ్యక్తి ఏం చేశాడంటే బయట వస్తువులపైన రీసెర్చ్ చేయడం మొదలెట్టాడు. రీసెర్చ్ చేస్తే ఏమైంది? ఆయనకు బయట వస్తువులపైన జ్ఞానం తెలిసింది. చాలా రోజులు రీసెర్చ్ చేస్తే బయట జ్ఞానం తెలిసింది. ఒక వ్యక్తి ఏం చేశాడు? అంతర్సాధన చేశాడు. ఉదాహరణకు ఒకసారి జ్యోతిష్యం తీసుకోండి. జ్యోతిష్యం ఈరోజు చెప్పేటటువంటి గంటల పంచాంగాలు అవి ఇవి చెప్పేటటువంటి పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళి దుర్బిన్తోని చూసి సూర్యచక్ర గమనాలను చూస్తారా వాళ్ళు? లేకపోతే జస్ట్ లెక్కలు కట్టేసేసి అంత యాక్యురేట్గా ఎలా వేయగలుగుతారు? అంటే ఈ శాస్త్రము లోపల నుంచి మనని మనం చదువుకుంటే వస్తుంది. పోతన చెప్పిన శ్లోకం మీకు ఇంతకుముందు జ్ఞాపకం ఉందో లేదో, లోకంబులు, లోకస్తులు, లోకేశులు అనేటటువంటి దాంట్లోపల ఆయన ఏం చేశాడు? హీ డిస్క్రైబ్డ్ బ్లాక్ హోల్. బ్లాక్ హోల్ అంటే ఏంటి? ఈ ప్రపంచంలో ఉన్న శక్తి, గ్రహాల శక్తి, ఈ ప్రపంచంలో ఉన్న గెలాక్సీల శక్తి, ఇవన్నీ కూడా నశించి అందులో ఉన్న ఇప్పుడు మనకు ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు. సూర్యుడి లోపల హైడ్రోజన్, హీలియం, వీటి ద్వారా మనకు శక్తి వస్తుంది. కొన్ని రోజులకు ఏమవుతుంది? సూర్యుడి దగ్గర హైడ్రోజన్ అంతా అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? సూర్యుడి లోపల శక్తి పోతుంది. సూర్యుడు ఎప్పుడైతే శక్తిని మనకు రిలీజ్ చేస్తున్నాడో ఆ శక్తి లేకుండా నిస్సహాయుడైపోతాడు. అప్పుడు ఏమవుతుంది? అతను వెళ్ళి ఒక బ్లాక్ హోల్లో, ఒక దట్టమైనటువంటి చీకటికి వెళ్ళిపోతాడు. సూర్యుడు ఎప్పుడైతే వెళ్ళిపోతాడో సూర్యుడిని అనుసరించి ఉన్న మనకు తెలిసిన 9 గ్రహాలు, తెలియని గుర్తించినటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని వందల వేల గ్రహాలు వెళ్ళిపోయి అందులోకి వెళ్ళిపోతాయి. అప్పుడు మన గెలాక్సీని తెలుగు లోపల బ్రహ్మాండం అంటాం. ఈ బ్రహ్మాండం అంతా బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఇది బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతుందో దీని బయట ఒక చిన్న వెలుతురు ఇలా ఉంది. అది 5 ఏళ్ల కింద కనుక్కున్నారు శాస్త్రవేత్తలు. దీనిని మన పోతన ఏమన్నాడు తెలుసా? లోకంబులు, లోకస్తులు, లోకేశులు, తెగిన తుది నలోకంబగు పెంజీకటికి. పెంజీకటి అంటే ఏంటి? చదవమ్మా. అన్నాడు అంటే ఈ డార్క్ హౌస్, పెంజీకటి. దీన్ని ఇంగ్లీష్ లోపల ఏమంటారు? బ్లాక్ హోల్ అంటారు.
ఆ బ్లాక్ హోల్ బయట ఉన్న వెలుతురికి నేను నమస్కరిస్తానని 500-600 సంవత్సరాల కింద పోతన మహాత్ముడు ఎలా చెప్పగలిగాడు? ఎందుకంటే యూ హ్యావ్ టు లుక్ అట్ ద సబ్జెక్ట్, యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎట్ ద ఆబ్జెక్ట్. ఎప్పుడైతే ఆబ్జెక్ట్స్ బయట ఉన్న వస్తువులను చూస్తావో మన జ్ఞానం లిమిట్ అవుతుంది. ఎప్పుడైతే మనలోని శక్తిని చూసుకుంటామో అప్పుడు భగవంతుడి యొక్క పూర్ణ శక్తిని మనం తీసుకుంటాము. కాబట్టి ఏంటంటే మన శక్తిని కావాలి అంటే మనల్ని ఇబ్బంది పెట్టే జనాలు మనతోని మన 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 వ్యవస్థకు, మన శరీర వ్యవస్థకు, మన ఆలోచన పరిధికి, మన శాస్త్రానికి, మన సాధనకు దూరం, మనకు ఆ లోటు కలిగించే ప్రతి వ్యక్తికి ముందు దూరంగా ఉండాలి. ఎందుకంటే సాధకులం కాబట్టి. ఒకసారి సాధించేసిన తర్వాత అప్పుడు మీరు 100 మందిలో, 1000 మందిలో, 1,00,000 మందిలో ఉన్నా ఏం కాదు. కానీ సాధన చేసే వరకు కూడా నేను మాట మాటకి మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇంత గొప్ప జ్ఞానాన్ని అర్థం చేసుకోగలగడం మన అదృష్టం. మీ అందరికీ చెప్పడం నా అదృష్టం. ఎందుకంటే నాకు తెలిసిందెంత. కానీ నేను దీన్ని వీలైనంత సులభంగా చెప్పడానికి, వాడుక భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఒక్కసారి అర్థం చేసుకుంటే లలిత ఒక్క సహస్రనామం మాత్రమే రహస్య సహస్రనామం అంటారు. దీనికి సమానమైనది విష్ణు సహస్రనామం. కానీ దాన్ని రహస్యనామం అని ఎందుకు అనరు? ఎందుకంటే ఇందులోపల తత్వం ఉంది. ఇందులోపల తత్వం ఉంది. మన శరీరమే శ్రీచక్రము. శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉంటాయి. భగవంతుడు నంబర్ 9. భగవంతుడు 9 ఆవరణలలో ఈ సృష్టి మొత్తాన్ని చేశాడు. ముందుగా అవ్యక్తం, తర్వాత వ్యక్తం, తర్వాత మహత్తత్వం, తర్వాత అహంకారం, తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ తన్మాత్రలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకార, జ్ఞానం అని ఈ 5 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5, ఈ 4, 9. భగవంతుడు నంబర్ 9. మన శరీరంలో ముఖ్యమైనటువంటి భాగాలు 9. ఆ 9 ఆవరణలో ఈ భాగంని యోని ముద్ర అంటారు. అంటే ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉన్నదో ఇక్కడ, అక్కడి నుంచి ఏమైంది, మనకు త్రిఖండేషి 3 భాగాలుగా దీన్ని తీసుకున్నాం. చంద్రభాగము, సూర్యభాగము, అగ్నిభాగము. దీనినే మనం ఏమన్నాము? వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటము. ఎంత సింపుల్గా ఉందో చూడండి. అటువంటి భగవంతుడు ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది? ఇప్పటిదాకా మనం భగవంతుని త్రిగుణాతీతాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు త్రిగుణ అని వచ్చింది పేరు. త్రిగుణ అంటే ఏంటంటే భగవంతుడు సృష్టి చేయాలంటే త్రిగుణం కావాలి. ఇందాకనే మనం ఈ విషయాన్ని తెలుసుకున్నాం. భగవంతుడు త్రిగుణాలు ఏంటి? భగవంతుడు 3 రకాల గుణాలతో 3 దేవుళ్ళని ఏర్పరుస్తాడు. బ్రహ్మలో ఉన్న గుణం ఏంటి చెప్పాలి, తక్కువని చెప్పాలి. సృష్టి అంటే ఏ లక్షణం ఉండాలి? సాత్వికమా, రాజసమా, తామసమా? రజోగుణం ఉండాలి. నెక్స్ట్ శివుడు అందరినీ తన లోపల ఐక్యం చేసుకుంటాడు. ఏ లక్షణం ఉండాలి? తామస గుణం. ఈ సృష్టి మొత్తాన్ని నడిపించాలంటే చాలా పీస్ఫుల్ ఆత్మీయ ఉండాలి. ఆయన పేరేంటి? సత్వగుణం, విష్ణు సత్వగుణం. ఓకే వండర్ఫుల్. సో కాబట్టి భగవంతుడు గుణాతీతుడైనటువంటి భగవంతుడు సృష్టి చేయడానికి గుణములను తీసుకుని తనలోని కొన్ని అంశాలను ప్రవేశపెడతాడు. కాబట్టి మనలోనే కాదు దేవుళ్ళలో కూడా ఈ 3 గుణాలు ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటి ఇక్కడ త్రిగుణ అంబ అంటాడు. త్రిగుణ అంటే 3 గుణములను కలిగినటువంటి అంబ అంటే తల్లి. తల్లి అంటే ఇక్కడ సృష్టికర్త అని మీనింగు. ఆవిడ ఎక్కడ ఉంటుంది? ఈ త్రికోణంలో ఉంటుంది. త్రికోణగా అంటే ఈ త్రికోణంలో ఉంటుంది. ఎవరు ఈవిడ? అంతకుముందు సృష్టి లోపల ఉన్నటువంటి గొప్ప అనఘ అంటే అఘ కానటువంటిది. మనము అర్జునుడిని ఈ మాట అనడం మనము భగవద్గీతలో గుర్తించాం. అంటే పాపము చేయనటువంటి, దోషము లేనటువంటి, పవిత్రమైనటువంటి చరిత కలిగినటువంటి వారు అనఘ అద్భుత చరిత్ర. భగవంతుడు నాసదీయ సూక్తంలో ఎంతో అద్భుతంగా అమోఘంగా ఉన్నటువంటి ఆ భగవంతుడు, ఈ త్రికోణంలో ఉన్నటువంటి భగవంతుడు తనలోంచి 3 గుణాల ద్వారా ఈ ప్రపంచం మొత్తాన్ని తయారు చేశాడు. అందులో మూలము ఈ యోని ముద్ర. ఇది అటువంటి దేవుడు మనకు వాంఛిత అర్థ ప్రదాయిని. అటువంటి భగవంతుడు మన కోరికలను తీరుస్తాడు. కోరికలను తీరుస్తాడా సార్? మా కొడుక్కి ఉద్యోగం రాలేదు, మా కూతురికి పెళ్లి కాలేదు, ఏం చేయమంటారు? నిన్ననే కదా మీరు కోరికలు కోరుకోవద్దన్నారు, దేవుడు తీరుస్తాడా? ఇక్కడ వాంఛితార్థ ప్రదాయిని అంటే ఏంటంటే కోరిన కోరికలు తీర్చడం అనే మాటని కొంత మనము ఆలోచనని పక్కన పెడితే ఎవరెవరి ప్రారంధానికి తగ్గటువంటి కోరికలు మాత్రమే వారు అడుగుతారు. ఉదాహరణకి వివేకానందుడి కథ మనందరికీ తెలుసు. వివేకానందుడు అన్నాడు, నా అక్కకు ప్రాబ్లం ఉంది, మా అన్నకు ప్రాబ్లం ఉంది, ఎవరికి ఇంట్లో ఉద్యోగం లేదు, ఎవరికి డబ్బు లేదు, ఇవన్నీ చెప్తాడు వెళ్ళి రామకృష్ణ పరమహంసకి. రామకృష్ణ పరమహంస ఏమంటాడు తెలుసా? అమ్మవారిని చూపిస్తాను, వెళ్ళిపోయిన ఆవిడనే కోరిక కోరుకో, నువ్వు సన్యాసం తీసుకోవడం కంపల్సరీ. తీసుకునే ముందు ఫ్యామిలీని సెటిల్ చేయాలనుకుంటున్నావు కదా, గో అండ్ ఆస్క్ హర్ డైరెక్ట్లీ అనగానే వెళ్తాడు వివేకానందుడు. అమ్మవారు కనిపిస్తారు, అడుగుతాడు ఏం కావాలి అంటే, అమ్మ నాకు మోక్షం ఇవ్వు అంటాడు. బయటకు వచ్చేస్తాడు. రామకృష్ణ పరమహంస అడుగుతాడు ఏమడిగావు అంటే,
చలో మోక్షం అడిగాను అంటాడు. నిన్ను ఏమని అడిగాను అన్నాను, మీ ఫ్యామిలీ గురించి అడగమన్నాను కదా అంటే, అర్రే మర్చిపోయానంటే, సరే బెస్ట్ ఆఫ్ 3 ఇంకో 2 సార్లు ట్రై చెయ్యి అంటాడు. అనగానే మళ్ళీ ఈయన లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే ఏమవుతుంది, మళ్ళీ మోక్షమే అడుగుతాడు. కాబట్టి కోరిన కోరిక మీ ప్రారంధానికి సంబంధించింది. ప్లీజ్ జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఎవరన్నా చెప్తారా ఒకసారి? మనం ఏమనుకుంటామంటే అంటే మనలోని ఏదైతే ఉందో, ఏ కోరిక, ఏ కార్మిక అకౌంట్ మన దానిలో ట్రావెల్ అయ్యి ఉందో అదే మనం అడగడానికి ఇష్టపడతాం. అప్పుడు అదే వస్తుంది ఆటోమేటిక్ గా. సార్ అదే బట్టి అడుగుతామండి కోరిక అయితే. కరెక్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే అడుగుతామండి కోరిక. ఇప్పుడు ఇక్కడ అటువంటి కోరికలు మాత్రమే తీరుస్తాడు భగవంతుడు అని ఇక్కడ లెక్క. భగవంతుడు ఏ కోరికలు పడితే ఆ కోరికలు తీర్చాడు. ఎందుకంటే అలా తీరుస్తూ పోతే ప్రపంచంలో దేవుడు అనేవాడు ఉన్నాడు ఇంకా. కాబట్టి ఏంటంటే ఇక దేవుడు అవసరం ఏముంది, అన్ని కోరికలు తీరిపోతే దేవుడు అవసరం ఏముంది. అదేదో పాట ఉంది, నేను మర్చిపోయాను. అందుకే అంటారు కదా సార్, ఇప్పుడు జ్యోతిషులు చూసి చెప్తారు, కానీ మన ప్రారంభం టైం కలిసి వచ్చినప్పుడే అది అవుతుంది. అంతే, అప్పుడే వాళ్ళని మనం కలుస్తాం. అంతే అలా అని అంటారు కదా సార్. 100% టైం వచ్చినప్పుడే వాళ్ళని కలవడం జరుగుతుంది. అంతే. ప్రారంధాన్ని ఎవరు మార్చలేరు. ఈ విషయాన్ని మనం చాలాసార్లు చాలా డీటెయిల్గా చాలా చోట్ల మనం తెలుసుకున్నాము. కాబట్టి ఏంటంటే ప్రారంధాన్ని మనం ఎప్పుడైతే మార్చలేమో అటువంటి ప్రారంధానికి సంబంధించిన కోరికలు మాత్రమే తీరుతాయి. రెండవది మోక్షం అనేది కోరిక కాదు, మన హక్కు. స్వరాజ్యం నా జన్మ హక్కు, మోక్షం నా జన్మ హక్కు. స్వరాజ్యం అన్నా మోక్షం అన్నా పెద్ద తేడా లేదు. మోక్షం అంటే స్వరాజ్యం అంటే నా విడుదల, నా ఫ్రీడమ్. అదే కదా ఇక్కడ బంధ విముక్తే కదా కావాల్సింది. చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలని ఈరోజు మనము తెలుసుకున్నాము. నాకే బాధ వేస్తుంది, త్వరలోపల ఇది కంప్లీట్ చేసుకుంటున్నామంటే. ఫలశ్రుతి నేను చెప్పకపోవచ్చు, ఎందుకంటే నాకు పెద్దగా మీకు తెలుసు కదా ఎక్కువ నమ్మకం ఉండదని. సో అయినప్పటికీ ప్రయత్నం చేస్తాను. తత్వానికి ఇబ్బంది లేకుండా ఫలశ్రుతి కూడా చెప్పగలిగితే చెప్తాను. ఇంకొక 3 శ్లోకాలు ఉన్నాయి, అవి మనము తర్వాతి క్లాస్లో వీలైతే నెక్స్ట్ వీకెండ్ తెలుసుకుందాము. నెక్స్ట్ ఫ్రైడే తర్వాత ఇంకొక క్లాసు కానీ 2 క్లాసులు కానీ మనకు పట్టే అవకాశం ఉంది. తర్వాత ఇక జనవరి 8, 9 తర్వాత విష్ణు సహస్రనామం ప్రారంభించుకుందాం. అయితే లలిత సహస్రనామంలో ఇప్పటివరకు మీరు నేర్చుకున్నటువంటి ప్రతి విషయాన్ని గుర్తుంచుకోండి. మన శరీరంలోనే భగవంతుడున్నాడు, అందరిలోన భగవంతుడున్నాడు. తెలుసుకున్న వాళ్ళు అదృష్టవంతులు, గుర్తించి దానికోసం సాధన చేసేవాళ్ళు మోక్షులు, మోక్షం వచ్చిన వాళ్ళు సిద్ధులు. తెలుసుకున్నా చాలు, తెలుసుకున్న వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు. మనం ఇంతకుముందు ఏమనుకున్నాము, ఒక ఐస్ గడ్డని ఎండ లోపల పెడతాం అనుకోండి, కరిగి ఎందుకంటే చాలా గట్టి పడిపోయింది ఐస్ గడ్డ. ఇలా పెట్టగానే ఎండలో కరగదు అది, కొద్దిగా అంటే ఎలాంటి ఐస్ గడ్డ అంటే కొన్ని రోజులుగా మనము దీన్ని బలంగా మనం పెట్టేసుకున్నాం ఈ ఐస్ గడ్డని. అలా గడ్డగట్టిపోయినటువంటి కరడుగట్టిపోయినటువంటి గట్టితనం అదంతా కూడా కరగాలి. కాబట్టి సాధన చేయాలి అంటే అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి. మనల్ని బాధ పెట్టే వ్యక్తులకు, మనని సాధనకు దూరం చేసే వ్యక్తులకు దూరంగా ఉండాలి. చాలా సింపుల్. ఇందులో ఏం కష్టం ఉందో నాకు చెప్పండి. మనకు నచ్చని చోటికి వెళ్ళకూడదు. మనకు అది ఒక పాట ఉంది కదా, దుఖీ మన్ మేరే సునో మేరీ कहना జహా నహీ చేనా వహా నహీ రెహనా. విన్నారు కదా ఈ పాట? ఎక్కడైతే మనకు ఎంత అద్భుతమైన పాడడం రాదు కానీ విన్నాను. అదే నాకు వచ్చా ఏమన్నా పెద్ద, నాకు రాదు పాటలు. మీరు బాగా పాడతారు సార్, పాటలు కూడా బాగా పాడతారు. అదే అలా అంటేనే ఇంకో 10 పాటలు పడతాయి ఇక్కడ, మీకు బండలు పడిపోతాయి. సో మంచి నాకు గాత్రము లేదు కానీ మంచి పాటల పైన చాలా ఇష్టం, చాలా మక్కువ చిన్నప్పటి నుంచి కూడా. సో నాలెడ్జ్ ఉంది, ఇష్టం ఉంది, చాలా ఇష్టం ఉంది సార్, పాటలో ఫీల్ ఉంది. కరెక్ట్, అది నిజం. చాలా నాకు చాలా ఇష్టమైన పాట, ఫీల్ అవుతూ పాడతాను నేను అది. ఇందులోపల ఏమంటున్నాడు వాడు, ఎక్కడైతే మీకు పీస్ఫుల్గా ఉండదో, రిలాక్సేషన్ ఉండదో అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి అంటున్నాడు. ఏం కష్టం ఇందులోపల? నచ్చని విషయాలకు వీలైనంత దూరంగా వెళ్ళాలి, నిర్లిప్తంగా ఉంటూ వెళ్ళిపోవాలి, సరిపోతుంది. సాధన అనేటటువంటిది ఇవి చేయకపోతే రాదు. ఎంతో అదృష్టం కొద్దీ మనుషులుగా పుట్టాం, ఎంతో అదృష్టం కొద్దీ గొప్ప దేశంలో పుట్టాం, ఎంతో అదృష్టం కొద్దీ ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉన్నటువంటి దేశంలో పుట్టాం, ఎంతో అదృష్టం కొద్దీ సాధన చేసుకుంటున్నాం. దీనికి దూరం అవ్వకండి ఎవరు కూడా. ఇదొక్కటే నా కోరిక. మీరందరూ ఈ మార్గంలో ఉన్న వాళ్ళు కొంతైనా, ఎందుకంటే వేలాది మందిలో ఏ ఒక్కడు మాత్రమే
ఈ మార్గంలోకి వస్తాడు. ఆ వచ్చిన ఈ వేలాది మందిలో ఏ ఒక్కడో నిజమైనటువంటి మోక్షాన్ని సాధిస్తాడు అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి మీరు గుర్తించండి ఏంటంటే మనం ఈ మార్గంలోకి వచ్చాం, అద్భుతమైనటువంటి లలితని నేర్చుకున్నాం, ప్రపంచంలో ఉన్న అన్ని రహస్యాలు ఇందులో ఉన్నాయని తెలుసుకున్నాం. 5 రకాలవి మనం ఏం తెలుసుకున్నాము, రివిజన్ క్లాస్లో కూడా తెలుసుకున్నాం. విగ్రహారాధన, చంపకాశోక పున్నాగ దగ్గర విగ్రహారాధన అని తెలుసుకున్నాం. శ్రీమద్ వాగ్భవ కూటైకనిలో మంత్ర రూపంలో భగవంతుని పూజించవచ్చు అని తెలుసుకున్నాము. చక్రరాజ రథారుడు అన్నప్పుడు జామెట్రికల్ ఫామ్ లోపల తెలుసుకోవచ్చు. యంత్ర రూపంలో జామెట్రికల్ ఫామ్లో తెలుసుకోవచ్చు అని తెలుసుకున్నాం. తర్వాత వచ్చేసరికి కుండలిని కులార్నవ, కుండలిని మన శరీరంలోనే బాడీ ఈజ్ టెంపుల్ అనే విషయం కదా. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, నిరాకారుడు అన్న విషయం, ఇన్ని రూపాలలో తెలుసుకునే శక్తిని, తత్వాన్ని కేవలం లలిత సహస్రనామం మాత్రమే ఇస్తుంది. ఈ లలిత సహస్రనామంలో ఇన్ని రహస్యాలని పెట్టుకుని మనము ప్రతి ఒక్కటి మనకు అన్వయించుకుంటూ, మన శరీరంలోనే శ్రీచక్రం ఉంది అంటే ఇంకేం కావాలి? అద్భుతమైనటువంటి సాధన. ఏ గురువు అవసరం లేదు, మీ అమ్మ మీ నాన్నని తలుచుకుని చెయ్యండి చాలు. లలిత సహస్రనామం మనస్ఫూర్తిగా ఎన్ని నామములకు వీలైతే అన్ని నామములకు అర్థం మరొకసారి తెలుసుకుని దాన్ని ఫీల్ అయితే చెయ్యండి. ఒక్కసారి మనస్ఫూర్తిగా చేసే చాలు. మళ్ళీ ఇంకా మోక్షమే, డైరెక్ట్ మోక్షమే. ఇంకా మళ్ళీ చేయాల్సిన అవసరం పడదు. ఒక్కసారి ఫీల్ అవుతూ, ప్రతి పేరుని ఒక్కసారి ఫీల్ అవుతూ మనస్ఫూర్తిగా ఊహించుకుంటూ చేయండి. మనలో శక్తి ఎంత వస్తుందో చూడండి. ఆ శక్తిని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఉంటాయండి లలిత మీనింగ్ బుక్లు ఏమైనా ఉంటాయండి? బోలెడు ఉంటాయి. నేను బుక్ ఒకటి సజెస్ట్ చేశాను కదా, ఎక్కడైనా ఉందా అది? నా దగ్గర అయ్యో ఇక్కడ పెట్టుకోలేదు నేను. అది తీసుకోండి. తర్వాత నేను ఇంకో బుక్ కూడా చూపించాను, అది జ్ఞాపకం ఉందా? లావాటి బుక్. ఒక్క నిమిషం లైన్లో, అది ఇంకొక బుక్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, నేను జస్ట్ ఆ బుక్ ఒకసారి చూపిస్తాను. అది నాకు గిఫ్ట్ వచ్చిన బుక్. ఒక్క నిమిషం చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. ముందు ఈ బుక్ ఇది కనిపిస్తుందా, లేక అక్షరాలు ఉల్టా కనిపిస్తున్నాయా? క్లియర్గా లేదండి, ఫోటో పెట్టండి. ఇది ఒక బుక్. ఇది నేను దాదాపుగా 70-80% ఫాలో అయిన బుక్. ఇది మ్యాక్సిమం ఫాలో ఉంటుందండి. ఇంట్లోని మీరు చెప్పినట్లుగా సులభతరంగా ఉంటుందా తెలుగు? అంటే ప్రవచనం వినండి, అప్పుడు మీకు సులభం అవుతుంది. నేను చెప్పింది 70% ఇదే బుక్ అండి. ఇది మన గ్రూప్ లో చాలా మంది కొనుక్కున్నారు కూడా ఈ బుక్ ని అప్పట్లో ఆర్డర్ చేసి. సరే ఎవరైనా పెట్టండి ప్లీజ్, ఎవరి దగ్గరైనా ఉన్న వాళ్ళు పెట్టండి ప్లీజ్. ఫోటో పెట్టండి. తర్వాత ఈ బుక్ చూసారా, అది కూడా ఫోటో పెట్టండి. ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ మీరు మన ఏంటి శరీరంలో ఉన్న కుండలినినే ఇది చూసారా ఎంత లావు బుక్. ఈ 2 పుస్తకాల్లో చదివి మీకు ఎలా అర్థమవుతుందో చూసి, ఓకే, చిన్నగా దాన్ని జ్యూస్ చేసి, ఓకే, మంచిగా కట్ చేసేసి జ్యూస్ చేసేసి గ్రైండ్ చేసేసి డ్రింక్ చేయమని చెప్పి అంటున్నా. మీరేమంటున్నారు? చాలా అదృష్టవంతులు సార్. నేను ఇవాళ ఆ యోని ముద్ర జనరేషన్ అంటే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ వ్యూస్ అబౌట్ దట్ మంత్ర. నోషన్స్, డిఫరెంట్ వ్యూస్. అలా కొన్ని బుక్స్ లో కూడా డిఫరెంట్ గానే ఇచ్చారు. అవి చూడకండి, అసలు అవి వేరే మీకు డిఫరెంట్ గా ఉన్నవి చూడకండి. మనని ఫార్వర్డ్ థింకింగ్ వైపు తీసుకెళ్లేవే చూడండి. జై శ్రీకృష్ణ. చెప్పండి. చాలా బాగుంది, నేను చదువుతాను రెగ్యులర్ గా. ఈ బుక్ కదా, పవని నిర్మల ప్రభావతి గారిది. ఇది మన గ్రూప్ లో అప్పట్లో చాలా మంది కొనుక్కున్నారు, ఒక 40-50 మంది పైన కొనుక్కున్నారు. ఓకే, అది నేను చదవలేదు, నాకు తెలియదు. బట్ నేను ఫాలో అయిన బుక్ మాత్రం ఓకే ఇంగ్లీష్. ఓకే 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 ఓకే
ఫైన్. ఇది మటుకు తెలుగు పుస్తకం. ఇంగ్లీష్ ఓకే ఓకే, ఇది తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఈ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా కూడా తీసుకోండి, చాలా మంది కొనుక్కున్నారు అప్పట్లోపల. ఫోటో పెట్టండి సార్. పెడతా డెఫినెట్గా. మనం ఎవరైనా పెడతారా ప్లీజ్? ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా పెడతారా ప్లీజ్? పెట్టారండి ఎవరో నిర్మల ప్రభావతి అని ఉంది దాని మీద. గ్రూప్ లో పెట్టారా? ఓకే ఓకే, వెరీ గుడ్. ఒక్కసారి అలాగా ఒకసారి పెట్టండి ప్లీజ్. అలాగా రెండు బుక్స్ లేదు, 2 బుక్స్ పెట్టారు ఎవరో, 2 బుక్స్ పెట్టారు ఎవరో ఆల్రెడీ. ఎవరు పెట్టారు? రజనీ మేడం పెట్టారు చూడండి. రజనీ మేడం ఇప్పుడే పెట్టారు గ్రూప్ లోపల, ఒకసారి అందరూ చూడండి. అండ్ నిర్మల ప్రభావతి. అవునండి అవునండి. ఈ బుక్ ఏమో ఇది అమ్మని అనుకుంటాను, ఎందుకంటే ఇది నాకు గిఫ్ట్గా ఇచ్చారు ఎవరో. నేను మీకు తెలుసు కదా, గిఫ్ట్గా ఏమీ తీసుకోను. అలాంటిది పుస్తకాలు పెన్నులు మాత్రం గ్యారంటీగా తీసుకుంటా. మీరు ఇవ్వకపోయినా కూడా గుంజుకుంటా. సో అదన్నమాట. సో పుస్తకాలు పెన్నులు అంటే చాలా ఇష్టం నాకు. సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, నేనేమంటానంటే దయచేసి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అద్భుతమైనటువంటి రహస్యాలను తెలుసుకున్నాం, అమోఘమైనటువంటి విషయాలని తెలుసుకున్నాం. ఇంకా 3 శ్లోకాలు ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు మనం తెలుసుకున్నదల్లా ఏంటంటే సృష్టి రహస్యాలు, భగవంతుడి యొక్క రహస్యాలు. మనం భగవంతుడిగా మారడానికి, అంటే భగవంతుడిలో ఐక్యం అవ్వడానికి ఏమేమి కావాలి అనేది. కానీ చాలామంది సిద్ధంగా ఉన్నారా లేదా అనేది అది మనకు కావాలి. మీకు ఆ స్టోరీ జ్ఞాపకం ఉంది కదా, ఒక ఆయన మోక్షం ఇస్తాడు దేవుడు. ఇవ్వగానే ఆయన అంటాడు, నా ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకొస్తాను, 500 మంది ఉన్నారని. దేవుడు అంటాడు, వాళ్ళకి అర్హత ఉందా అంటే ఉందండి, వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అంటాడు. అన్న తర్వాత ఏమవుతుంది, పెద్ద జట్టు కొండ దగ్గరికి వెళ్ళేటప్పటికి పెద్ద జట్టు తీసుకొస్తాడు దేవుడు కూడా. ఎవడు రాడు, నెక్స్ట్ డే ఎవడు రాడు. ఎందుకోసం అంటే వాళ్ళు ఏమనుకుంటారు, స్వర్గ సుఖాలని, ఎవరు అన్మ్యూట్ అయ్యారు, స్వర్గ సుఖాలను ఆశిస్తున్నారు. అందరూ కూడా స్వర్గ సుఖాలను ఆశిస్తున్నారు. ఏం దొరుకుతుంది, మేము మోక్షం వస్తే మాకేమొస్తుంది, ఇవి ఆలోచిస్తూ ఉంటారు. కానీ మోక్షం అనేది ఒక సచ్చిదానంద స్వరూపమని, మన అసలు స్వరూపమని, సత్యమని అది తెలుసుకోరు ఎవరు. నిద్ర లోపల ఉన్నాము, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాం, సుఖాలు అనుభవిస్తున్నాం, కష్టాలు అనుభవిస్తున్నాం, సుఖాలు అనుభవిస్తున్నాం. ఆ సమయంలో మెలకు వస్తుంది, అబ్బా జరిగిందంతా ఒక స్వప్నమా అని ఎంత ఆనందంగా ఉంటాం. కాబట్టి సత్యం తెలుసుకోవడానికి మించి భగవంతుడు లేడు. భగవంతుడు సత్యము. దీన్ని వివేకానందుని కొంతమంది అడిగారు, ఈజ్ గాడ్ రియల్ అంటే ఆయన ఏమన్నారు తెలుసా, రియాలిటీ ఈజ్ గాడ్ అని చెప్పేసి అన్నాడు. దేవుడు సత్యం, సత్యమే దేవుడు, సత్యమే దేవుడు. ఆ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నంలో 180 శ్లోకాలు ఇంత వివరంగా 40-45 వారాలుగా తెలుసుకున్న తర్వాత మన లోపల కించిత్ మార్పు అయినా వచ్చిందా, మనం చేస్తున్న సాధనలో మార్పు వచ్చిందా లేదా, ప్లీజ్ ఒకసారి అందరూ చూసుకోండి. దయచేసి ఇది మొత్తం వీలైనంత వరకు అలా పెట్టుకొని వినండి. ఒక్కొక్కటి 2 గంటలు లెక్కేసుకున్నా 40 అంటే 80 గంటలు అంటే రోజుకు ఒక 4 వీడియోలు విన్నా 10-15 రోజుల్లో మీకు అయిపోతాయి. డిసెంబర్ నుంచి జనవరి వరకు టైం ఉంటుంది మీకు. జనవరి మళ్ళీ నేను 10th 15th వరకు ఎప్పుడో కొత్తది విష్ణు సహస్రనామం స్టార్ట్ చేసేది. అంత లోపల వీలైనన్ని సార్లు వినండి. మనకేమి క్లిక్ బేస్డ్ ఇన్కమ్ లేదు, మీరు లైక్ చేయాల్సిన అవసరం లేదు, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. సులభంగా వినండి. ఇంకా కూడా మీకు ఈజియెస్ట్ పద్ధతి నేనే చెప్తున్నా, దాన్ని డౌన్లోడ్ చేసేసుకోండి, హ్యాపీగా ఆడియోలో కన్వర్ట్ చేసుకొని వినండి ఎన్నిసార్లు అయినా. సింపుల్. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే మీరు అది సంపాదించుకోండి. ఎన్ని రోజుల పాటు మీ సమయం వృధా కాలేదు అన్న సత్యాన్ని అందరూ ప్రూవ్ చేయాలి. సార్ మాకు అర్థమైంది సార్ అంటే నేను ఐ విల్ బి వెరీ హ్యాపీ. నేను గురువుని కాకపోవచ్చు, కానీ టీచర్ని అయితే అవును కదా. కాబట్టి అలాగా నేనేమంటానంటే నన్ను సంతోషపెట్టండి. ఏంటంటే సార్ మేము నిజంగా మీరు చెప్పిందంతా కూడా అర్థం చేసుకున్నాం, 1కి 4 సార్లు విన్నాం సార్, నోట్స్ రాసుకున్నాం. ఐ విల్ బి వెరీ హ్యాపీ. రాసుకున్న నోట్స్ అందరూ పెట్టండి. క్విజ్ కూడా పంపిస్తాను, ఆ క్విజ్ కూడా అందరూ అటెంప్ట్ చేయండి. ఆల్రెడీ ఎలా అయితే రజనీ మేడము ఎలా అయితే మనకు ఆల్రెడీ పెట్టారో అలాగా అందరూ కూడా ప్రయత్నం చేసి క్విజ్లన్నీ కూడా చక్కగా రాసి చక్కగా అటెంప్ట్ చేసి ప్రయత్నం చేసి పెట్టండి. కపిల గీత కావిడ ఎంత చక్కటి నోట్స్ షేర్ చేశారు. ఇవన్నీ కూడా ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ యూ విల్ అబ్జర్వ్. అది ముఖ్యం. అద్భుతమైనటువంటి 180 శ్లోకాలని తెలుసుకున్నాం. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఇవాళ తెలుసుకున్నవి కానీ ఇంకా ఏమన్నా కానీ లలిత సహస్రనామంలో సందేహాలుంటే అడగండి. చాలా అద్భుతం, చాలా హ్యాపీగా ఉంది నాకు. అసలు
నిద్రపోతున్నారా? లేదు సార్, హ్యాపీనెస్ ఏం అడగాలో తెలియట్లేదు ఓ సార్. తన్మయత్వంలో అంత వెళ్ళిపోయారు. హ్యాపీగా నిజం సార్, వెరీ ట్రూలీ. లలితలో కాదు కానండి, ధర్మక్షేత్రంలో చనిపోతే యుద్ధ భూమిలో స్వర్గానికి వెళ్తారు. చెడ్డవాళ్ళందరూ చనిపోతారు, కౌరవులందరూ చెడ్డవాళ్ళు, వాళ్ళందరూ చనిపోతారు, వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. పాండవులు మరి వాళ్ళ గతి ఏంటండి? స్వర్గం వేరు, వీర స్వర్గం వేరు. స్వర్గం వేరు, వీర స్వర్గం వేరు. స్వర్గం అంటేనేమో రెగ్యులర్గా వెళ్ళేదాన్ని స్వర్గం అంటారు. వీర స్వర్గం అంటే వీరుల కోసం అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన స్వర్గం ఉంటుంది. అక్కడ వాళ్ళు ఈ పర్టికులర్ ప్లేస్ లోపల చనిపోయిన ప్రతి ఒక్కడు, ఆ కురుక్షేత్రంలో చనిపోయిన ప్రతి ఒక్కరు ఆ వీర స్వర్గం అనే ప్లేస్ లోపల ఆనందాలు అనుభవిస్తారు. సార్ మరి వాళ్ళు చేసిన ప్రారంధాలు ఏమయ్యాయి? వాళ్ళు ఎన్నో చెడ్డ పనులు కూడా చేశారు. అవన్నీ ఎలాగంటే మళ్ళీ దాన్ని నరకంకి వెళ్ళి అనుభవిస్తారు. ఇక పాండవుల విషయంకి వస్తే, పాండవులు వీర స్వర్గానికి వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళు యుద్ధంలో చనిపోలేదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తారు. ఓకేనా? ప్రతి ఒక్కడు స్వర్గానికి నరకానికి వెళ్ళి తీరాల్సిందే. పుణ్యం ఉన్నంత వరకు స్వర్గము, పాపం ఉన్నంత వరకు నరకం వెళ్ళి తీరవలసిందే. దెర్ ఇస్ నో ఎగ్జంప్షన్. ఇక్కడ పర్టికులర్ థింగ్ ఏంటంటే వీర స్వర్గాలలో 80-90 రకాల స్వర్గాలు, 80,000 నరకాలు ఉన్నాయి మన శాస్త్రాల ప్రకారం. అవన్నీ వదిలేయండి, అది జస్ట్ అది గరుడ పురాణంలో దాంట్లో తెలుసుకున్నాము. ఊరికే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను స్వర్గ నరకాల పైన ఎక్కువ దృష్టి పెట్టను. ఈ లోకంలో మనం పడే ప్రతి కష్టము నరకమే, ఈ లోకంలో మనం పడే ప్రతి సుఖము స్వర్గమే, అంతే. అలా గుర్తుంచుకోండి. అయితే మీరు అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానంగా నేను ఏం చెప్తున్నానంటే, వీర స్వర్గం అనేది సెపరేట్ స్వర్గము, ఒక సెపరేట్ స్వర్గం. అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మన త్రిశంకు స్వర్గం లాగా అదొక వీర స్వర్గం. ఆ వీర స్వర్గంలో అందరూ వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, మంచి సుఖాలు అనుభవిస్తారు. తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రారంధాన్ని బట్టి ఎన్నాళ్ళు నరకంలో ఉండాలో బజ్జీలుగా వేయించాల్సి వస్తుంది. కొంతమంది పకోడీలుగా వేయింపబడతారు, అవన్నీ వేయింపబడతారు. ఆయన రెడీగా ఉంటాడు, ఎక్కువ నూనె కూడా తీసుకొస్తాడు. వీళ్ళు చాలా పాపాలు చేశారని చెప్పేసి ఎక్కువ నూనె కూడా తీసుకొస్తాడు. సో మరి అలా యుద్ధ భూమిలో పోయిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారంటే ఇంక స్వర్గంలోనే ఉండిపోతారేమో. కాదు. స్వర్గంలో ఏమంటాడు భగవంతుడు ఏమన్నాడు చెప్పండి? భగవంతుడు ఒక మాట చెప్పాడు, మీకు జ్ఞాపకం ఉందా? ఆయన ఏమంటాడు? జనాలు గుర్తుంచుకోండి, ఎవరైతే ఓకే స్వర్గ సుఖాలు అనుభవిస్తారో ఆ పుణ్యం పూర్తయిన తర్వాత మళ్ళీ మర్త్యలోకానికి వచ్చేస్తారు, అంటే మామూలు లోకాలకు వచ్చేస్తారు అన్నారా లేదా? భగవంతుడు అన్నాడా లేదా చెప్పండి? సుఖములన్నీ అనుభవించిన తర్వాత మళ్ళీ వచ్చి తీరవలసిందే, పాపమైన పుణ్యమైన అనుభవించి మళ్ళీ పుట్టాలి, రావాల్సిందే. మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఎవరైనా సరే రావాల్సిందే. భూలోకానికి వస్తారండి కంపల్సరిగా? భూలోకానికి ఎందుకు, పాతాళ లోకానికి కూడా వెళ్ళచ్చు. పాపాలు ఎక్కువ చేస్తే నీచ లోకాలకు కూడా వెళ్తారు. భగవంతుడు ఏమంటాడు? వీళ్ళందరినీ నేను నీచ యోనులలో పడేస్తానంటాడు. త్రివిధం నరకస్యేదం. ఎవరికైనా పద్యం వస్తే చదవండి ప్లీజ్. త్రివిధం నరకస్యేదం నాశనమాత్మ కామ క్రోధ తథా లోభస్ తస్మాది తత్ప్రది. కరెక్ట్. ఆ లోకం అందులో అలాంటి వారు ఎవరైతే ఉన్నారో, కామక్రోధ లోభం అనేటటువంటి నరకాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే చెడ్డ లక్షణాలు ఉన్నాయో, అలాంటి వాళ్ళని నేను తీసుకెళ్ళి ఈ పాపాత్మలను నీచ లోకంలో పడేస్తాను, నీచ యోనులలో పడేస్తానంటాడు భగవంతుడు. కాబట్టి చెడుకు చెడు, మంచికి మంచి, అదే ప్రకృతి నియమము. కాబట్టి పాపం చేసుకొని బాధపడి, పుణ్యం చేసుకుని సంతోషపడి, వీటన్నిటికీ కూడా అతీతమైన స్థాయి ఏంటంటే బంధనాల నుంచి విడిపోవడము. బంధనాల నుంచి ఎలా విడిపోతాము? ఒక్క నిమిషం. బంధనాల నుంచి ఎలా విడిపోతాము? మోక్షం రావడం ద్వారా. మోక్షం అంటే ఏంటి? నేను భగవంతుడిలో భాగాన్ని అని గుర్తించిన మరుక్షణం మనము మోస్తున్న పాపములు, మనం మోస్తున్న పుణ్యములు అన్నీ కాలిపోతాయి, జీరో అయిపోతాయి. ఎప్పుడైతే అవి జీరో అయిపోతాయో అప్పుడు మనము ఈ బంధాల నుంచి విముక్తి వస్తుంది. నేను కొందరు కోట్ల మందిని చంపాను, పరమ పాపాత్ముని నేను, కానీ ఒకరోజు నాకు సత్యం తెలుస్తుంది ఏంటంటే నేను భగవంతుల్లో భాగమని. తెలియగానే ఈ పాపాలన్నీ కొట్టుకుపోతాయి. ఈ వెనకాలన్న సంచి ఉంది కదా, ఆ సంచి మొత్తం కాలిపోతుంది. లేకపోతే ఈ సంచి మోసుకుని నేను పాపములు పుణ్యములు అన్నీ అనుభవిస్తూ జన్మలు ఎత్తుతూ ఉండాలి. జన్మలు లేనటువంటి స్థాయి భగవంతుడి స్థాయి. అదే సత్యము, అదే ఎప్పుడూ ఆనందంగా ఉండే స్థితి, అనంతమైనటువంటి చైతన్యం ఉన్నటువంటి స్థితి. సత్ చిత్ ఆనంద స్వరూపులం మనము, ఎందుకంటే భగవంతుల్లో భాగము. మీరు ఒక్కసారి గుర్తించండి, భగవంతుడు తనలోంచే ఈ ప్రపంచాన్ని తయారు చేశాడు. సాలెపురుగు ఏం చేస్తుంది? తనలోంచే ఏ విధంగానైతే ఈ ప్రపంచమంతా తన ప్రపంచాన్ని సృష్టిస్తుందో
అదేవిధంగా భగవంతుడు కూడా దాన్ని తనలోంచే పుట్టించాడు. కాబట్టి మనం భగవంతుడికి వేరుగా లేము. ఎప్పుడైతే నన్ను నేను భగవంతుడికి వేరుగా ఊహించుకుంటానో తప్పు. నన్ను నేను సాధన ద్వారా భగవంతుడి స్థాయికి వెళ్ళాలి. అందుకే మనం ఏం చేశాము, 16, 17, 18 అధ్యాయాలు భగవద్గీతలో కలశ అధ్యాయాలు, అపెండిక్స్ చాప్టర్స్ అంటారు. అవి మనకు ప్రాక్టీస్ కోసం, రిఫరెన్స్ కోసం ఇచ్చారు. 15వ అధ్యాయం వచ్చేసరికి భగవంతుల్లో కలిసిపోతారు అర్జునుడు. పురుషోత్తమ ప్రాప్తి జరుగుతుంది. మనం తెలుసుకున్నాం కదా, నరుడు నారాయణుడుగా, జీవుడు దేవుడుగా, పురుషుడు మానవుడు మాధవుడుగా, పురుషుడు పురుషోత్తముడుగా మారిపోతాడు. అక్కడ 16, 17, 18 అధ్యాయాలలో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎందుకు? మనకి ఎగ్జాంపుల్స్ చూసుకుని దానికి తగ్గట్టుగా మన జీవితాన్ని బాగు చేసుకోవడం కోసం. కాబట్టి మనము దేవతలుగా మారతామా, రాక్షసులుగా మారతామా అనేది మనపైన ఆధారపడి ఉంది. ఎందుకంటే మనం మొదట్లో తెలుసుకున్నట్టుగా సాత్విక గుణంతో దేవతలు, రాజస గుణంతో రాక్షసులు, తామస గుణంతో జంతువులు తయారవుతాయి. మనిషికి మాత్రం 3 గుణాలు ఇచ్చేసి నీ ఇష్టం కలుపుకో అన్నాడు. ఈ బాటిల్లో మనం ఏది కలిపితే అది అవుతుంది. దీన్ని జ్యూస్ కలుపుకుంటామా, బ్రాందీ కలుపుకుంటామా, పాలు కలుపుకుంటామా, అది మన ఇష్టం. ఏది ఈ బాటిల్ సైజు మాత్రం అంతే. ఏది మనం పెంచుకుంటే అదే పెరుగుతుంది. సో కాబట్టి కొంతమంది మనుషులు సాత్వికులుగాను, కొంతమంది దుర్మార్గులైనటువంటి రాక్షసులుగాను, కొంతమంది తమో గుణం ఉండి పశువుల్లాగాను ప్రవర్తిస్తూ ఉంటారు. జై శ్రీకృష్ణ. ప్రసన్న గారు మీరు ఏదో అడుగుతుంటే నేను ఆపాను. సార్ ఇప్పుడు పాపంలో పుణ్యాలు కదా సార్. ఇప్పుడు పాపాలు కొంచెం ఎక్కువ చేస్తాయి, పాపాలు తక్కువ చేసి పుణ్యాలు ఎక్కువ చేశాను అనుకోండి సార్, లేదంటే 2 సమానంగా చేశాను అనుకోండి, అప్పుడు 2 తటస్థమైపోతాయా? తటస్థమవు. మీరు చెప్పినట్టుగా 2 లక్షల రూపాయలు అప్పు, 2 లక్షల రూపాయలు ఆస్తి ఉంటే 0 అయిపోతాయి. కానీ పాపంలలో పుణ్యంలలో ఏమవుతుందంటే అది 4 లక్షలు అవుతుంది. 2 లక్షలు మంచి అనుభవించాలి, 2 లక్షలు చెడు అనుభవించాలి. కాబట్టి అది 4 లక్షలు. ధనవంతులు, ధనవంతులనే కాదు, చాలా పాపాలు చేస్తారు ధనవంతులు. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ పుణ్యం సంపాదించడానికి దాన ధర్మాలు చేస్తారు మళ్ళీ. సో స్వర్గము చెప్పారు కదా. ఐ థింక్ ఇది సిమిలర్ కదా సార్ అది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పాపంకి పాపమే, పుణ్యంకి పుణ్యమే మిగులుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇది చేస్తే పుణ్యము, ఇది ఎందుకు చేస్తున్నారంటే మంచిది. మంచిది అంటే దేనికి మంచిది? పాపాలు కరిగిపోతాయి. ఇప్పుడు వాళ్ళు చేసిన పాపాలు కరగవు. కరిగే పాపాలు ఉంటాయి. ఒక్క నిమిషం, కరిగే పాపాలు ఉంటాయి. అవేంటో చెప్తా. మీరు కూరలు తరిగేటప్పుడు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు, అంటే కూరలు అవి కడిగేటప్పుడు, వంట చేసేటప్పుడు పంచశూనాలు అంటాం కదా, అవి కాక మీకు తెలియక చేసినటువంటి పాపములు, అనుకోకుండా మనం అవతల వాళ్ళని ఒక్కొక్కసారి బాధ పెడుతూ ఉంటాం. ఇటువంటివన్నీ కూడా మీరు కుంభమేళాలో స్నానం చేయడం ద్వారా కానీ, పుష్కర స్నానం ద్వారా కానీ, మీరు ఈ భగవంతుడి దర్శనం ద్వారా కానీ అవి వెళ్ళిపోతాయి. ఎందుకంటే అవి మీకు పట్టుకుని ఉండవు. తెలియక చేసినటువంటి ఇన్నోసెంట్ పాపాలు ఏవైతే ఉంటాయో అవి మీరు ప్రాయశ్చిత్త కర్మల ద్వారా వాటిని, మనకి ఎన్ని కర్మలు ఉంటాయని తెలుసుకున్నాము. నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, ప్రాయశ్చిత్త కర్మ, కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు, 5 రకాల కర్మలు ఉంటాయని తెలుసుకున్నాం. ఈ మొదటి 3 లోపల 3వ దాన్ని ప్రాయశ్చిత్త కర్మ అంటారు. ప్రాయశ్చిత్త కర్మల ద్వారా తెలియక చేసినటువంటి పాపములు పోతాయి. ఇప్పుడు మీరు 2వ క్వశ్చన్ అడగండి. అదే సార్ నిండి ఇప్పుడు నది స్నానాలని, కుంభమేళాలని అది మీరు అదే అడుగుదామనుకున్నా. అట్లా చేస్తుంటారు కదా సార్. అట్లా అంటే ఇలాంటి పాపాలు, వేరే పాపాలు పోవు, వేరే పాపాలు పోవు. వేరే వాళ్ళకి అంటిస్తాం అంతే పాపాలు. వేరే వాళ్ళకు పాపాలు అంటిస్తాం, లేదా రోగాలు అంటిస్తాం, అంతేగాని. సార్ ఒకవేళ అలాంటి అరీసనాలకి వెళ్ళడానికి వీలు కాని వాళ్ళు, తీర్థయాత్రలు వీలు కాని వాళ్ళకి ఏమన్నా వేరే రకంగా ప్రాయశ్చిత్తం ఉంటాయి. కొన్ని ప్రాయశ్చిత్త మంత్రాలు ఉంటాయి. కొన్ని భగవంతుడి నామస్మరణం ద్వారా కొన్ని పోతాయి, కొన్ని జపం ద్వారా పోతాయి. జపం అంటే ఏంటి? జన్మ రాహిత్యము, పాపనాశనము. కాబట్టి జపం చేయడం ద్వారా కూడా పోతాయి. కాబట్టి జపం చేయొచ్చు, తప్పలేదు. కానీ చాలామంది ఏంటంటే షార్ట్ కట్ వెతుక్కుందామని చూస్తారు. షార్ట్ కట్ అంటే ఏంటి? కలియుగంలో ఎవడో నామస్మరణ గొప్పది అంటాడు, ఎవడో పనికిరాని ప్రవచనకర్త. అనగానే ఏంటి, జనాలు తెలివైన, ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు, తెలివైన వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఆలోచించడం మానేసి గుడ్డిగా రాయడం మొదలెడతారు. వేలకు వేల పుస్తకాలు కాపీలు నింపేస్తారు. రామ 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 రామ. ఎంత ఫాస్ట్గా రాస్తారంటే ఇలా అడ్డంగా, నిలువుగా, సూపర్ ఫాస్ట్గా. అది చదివేవాడికి రామ అని కనిపించదు, రాసేవాడికి మాత్రమే రామ అని ఉంటుంది. ఎందుకంటే వాడు పేజీలు నింపడంలో నిమగ్నం అయిపోతాడు. అది కాదు ఇక్కడ కావాల్సింది. భక్తి అనేది అటాచ్ అయినప్పుడు, ఇందాక మనం ముద్రల గురించి తెలుసుకున్నాం. ఆ ముద్రల్లో కూడా ఏంటి,
ముద్రలకు భక్తి అటాచ్ అవుతే లాభం. భక్తి ఉంటే ముద్రలు లేకపోయినా ఓకే. మళ్ళొకసారి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. భక్తి ఉన్న వాళ్ళకు ముద్రలు అవసరం లేదు, ముద్రలున్నా భక్తి కంపల్సరీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ మీ లోపల ఆ భావన ఉండాలి. భావన, మళ్ళీ ఇది అదే చెప్తున్నా, చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా. సింపుల్, అదొక్కటే మాట గుర్తుంచుకోండి ఇంకా మీరు. కాబట్టి ఏంటంటే మనం చేసే భావన ద్వారా మనం భగవంతుడికి దగ్గర అవ్వచ్చు. తర్వాత సార్ ఇంకా చెప్పండి. అయితే సార్ ఇది భావనాగమ్య అంటారు కదా అమ్మవారిని, అవును. భావనతో సార్ ఇప్పుడు మరి తప్పులు చదువుతుంటాం కదా సార్. ఇప్పుడు అవును, తప్పులు చదవకూడదు, తప్పులు చదవకూడదు. మరి మనం భావం మనం మంచిగా అంటే మనకి అమ్మవారితో భక్తితోనే చదువుతాం కదా. అవును, సో అలాంటప్పుడు తప్పులు వచ్చినప్పుడు ఏమంటారు ఇబ్బందా సార్? దీనికి భావన కరెక్ట్ గా ఉంది. మీ మాట అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే లలిత సహస్రనామము, విష్ణు సహస్రనామము, తర్వాత వేదములలో ఉన్న మంత్రములు, ఇవన్నీ కూడా ఛందోబద్ధమైనటువంటి వేదవ్యాసుడు రాసినటువంటి స్తోత్రాలు మన కోసం. ఇందులోపల ఏంటంటే మనకు సరైన ఉచ్చారణ అవసరము, సంస్కృత ఉచ్చారణ, సరైన ఉచ్చారణ అవసరము. కొన్ని రోజులు బిగ్గరగా చదువుతూ ఉచ్చారణ సరి చేసుకుంటాం. బిగ్గరగా ఎందుకు చదువుతాము? గుంపుల్లో కూర్చొని చదివితే తప్పులే చదువుతారు, పాపం వస్తుంది. గుంపుల్లో కూర్చొని చేసే ప్రతిదీ పాపానికే తీసుకొస్తుంది. కాబట్టి గుంపుల్లో కాకుండా గట్టిగా చదువుతూ 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 ప్రాక్టీస్ చేసుకుని కొన్ని రోజులకు మందంగా, కొన్ని రోజులకు మానసికంగా చేస్తే తప్పులు లేకుండా ఉంటుంది. అప్పుడు మీరు మనసులో ఉన్నప్పుడు ఎలా చేసినా కూడా భావంతో చేస్తారు కాబట్టి అప్పుడు మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ముందు ఉచ్చారణ వచ్చేదాకా ప్రాక్టీస్ సెషన్స్లో మీరు చేసే తప్పులు ఏమీ కాదు. కానీ ఎప్పుడైతే భగవంతుని నిజంగా మనము మంద జపము, చింతన జపము అని ఏవైతే మనం ఉపదేశ సారంలో తెలుసుకున్నామో, రేపు మళ్ళీ మధ్యాహ్నం 12ంటికి ఉంది క్లాసు, అందరూ కూడా తప్పక జాయిన్ అవ్వండి. ఆ దాంట్లో మనం ఇంకా కొద్దిగా నేర్చుకుంటాం సాధన ఎలా చేయాలి అనేటటువంటిది. వీలైనంత వరకు తప్పులు చదవకుండా ఉండండి. తప్పులు చదివినా ఇంకా కొన్ని భగవంతుడు తప్పులు పట్టుకుని నువ్వు తప్పు చేసావు కాబట్టి నిన్ను శిక్ష విధిస్తాను, కక్ష గట్టి, అదేం సినిమా అత్తారింటికి దారేదిలో అంటది కదా, నేను ఆ బల్లి మీద, ఆ కుర్చీ మీద కక్ష గట్టి దాన్ని ఇది చేస్తాను, ఆ కుర్చీ నా కాలుకు తగిలిందని సమంత అంటుంది. జ్ఞాపకం ఉందా? ఎవరితోనంటుంది? ఎవరు చూడలేదు ఆ సినిమా అత్తారింటికి దారేది? చూసామండి, గుర్తులేదు ఆ డైలాగ్. అదే వాడు వచ్చి సారీ మేడం అని చెప్తాడు. దేనికి సారీ అంటే నిన్న అలా జరిగింది కదా అంటే, ఏం జరిగింది, నాకేం లేదు అంటే చెప్తుంది, ఈ కుర్చీ నా కాలుకు తగులుతుంది, ఈ కాలుకి తగిలింది కదా అని ఈ కుర్చీ మీద పగబట్టి కోపంతో దాని మీద కక్ష కడతామా, ఈ కుర్చీలు మీలాంటి డ్రైవర్లు మాకొకటే అని చెప్పేసి అంటుంది కదా పవన్ కళ్యాణ్ తోటి. ఏమిటో సినిమాలు కూడా చూడరు మన స్టూడెంట్స్. మరి ఏం చేస్తున్నారు, పారాయణాలు చేస్తున్నారు మరి. చిన్న పనులు చేసి సంపాదిస్తారు కదండి చాలా మంది, అది దానాలు చేస్తారు మళ్ళాను, అది వస్తుందండి పుణ్యం అలాంటి వాళ్ళకి. ఘోరమైనటువంటి పాపం అది. ఏ ధర్మబద్ధంగా మీకు నేను మొదటి నుంచి కూడా చెప్తున్నది ధర్మ, అర్థ, కామ, మోక్షము. అవునా? ధర్మము నేర్చుకున్న తర్వాతే అర్ధకామాలు, ధర్మము నేర్చుకున్న తర్వాతే అర్ధకామాలు. ధర్మం అంటే ఏంటి? భగవంతుడు నిర్ణయించిన ధరతీతి ధర్మ, మనందరినీ ధరించేది ధర్మము. కాబట్టి ధర్మమైనటువంటి మార్గంలో వెళ్ళడము డబ్బు సంపాదించడానికి కానీ కోరికలు తీర్చుకోవడానికి కానీ అవసరము. అధర్మంగా సంపాదించినటువంటి ప్రతి రూపాయి ద్వారా మనకు పాపమే వస్తుంది. దాన్ని భగవంతుడు కల్పించడం ద్వారా ఇంకా ఘోరమైన పాపం వస్తుంది. ఇప్పుడు ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళందరూ డబ్బులు తీసుకుంటున్నారు కదా అంటే, డబ్బులు వాళ్ళు అమాయకుల దగ్గర, డబ్బులు లేని వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటున్నారు. సో వాళ్ళు మంది సొమ్ముతో మంగళారతి వాడే జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంకా ఘోరమైన పాపాలు చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి లక్షల కొద్ది, కోట్ల కొద్ది డొనేషన్స్ ఇస్తున్నారు అంటే ఎక్కడి నుంచి ఇస్తున్నారు? ఎంత బ్లాక్ మనీ ఉంటే ఇస్తున్నారు? ఎంతమంది యొక్క శ్రమని దోచుకుంటే ఇస్తున్నారు? శ్రమకు తగ్గ ఫలితం ఎవరన్నా ఇస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి తనకు చాలా తక్కువ డబ్బు పెట్టుకుని జనాలందరికీ కూడా బోల్డ్ అంత షేర్లు అవి ఇవి ఇచ్చేసేసి లైఫ్ లోపల మమ్మల్ని అందరినీ కంఫర్టబుల్గా ఉండేలాగా చేశాడు. ఒకవేళ అలా చేయకుండా ఆయన కేవలము జీతమే ఇచ్చుంటే ఏమయ్యేది? ఈ ఇన్ఫోసిస్ జీతంతో మన జీవితాన్ని ఎలా గడుపుతాం? లోన్లు తీసుకుని ఎంత కష్టం అయ్యి ఉండేది. కానీ ఆయన ఏం చేశాడు? తనకు తక్కువ శాతం డబ్బు ఉంచుకుని మిగతాదంతా కూడా జనాలకు ఇచ్చేశాడు. కాబట్టి కార్మికుల శ్రమ దోచుకోకూడదు. మా అపార్ట్మెంట్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన అంటాడు, నేను 50 మందికి ఉద్యోగాన్ని కల్పించాను, నెక్స్ట్ ఇయర్ ఇంకో 100 మందికి కల్పిస్తాను అన్నాడు. అంటే నేను కల్పిస్తారు, దానివల్ల మీ ఆస్తి పెరుగుతుందా? మీ ఆస్తి పెరిగితే మీరు పుణ్యం ఎలా వస్తుంది అనుకుంటారు? మీ ఆస్తి పెంచుకుంటున్నారు.
కార్మికుల యొక్క శ్రమని దోచుకుని వాళ్ళకు ఇవ్వాల్సినంత డబ్బు ఇవ్వకుండా మీరు వాళ్ళ శ్రమని దోచుకుంటున్నారు. అంటే నేను రిస్క్ ఎక్కువ తీసుకున్నా సరే ఎవడి శ్రమను దోచుకోకూడదు. మొన్న నేను దుర్గాపూర్ వెళ్ళా, అక్కడ బైక్ మీద తిరుగుతున్నా. కార్ చేయించుకుంటే 700 రూపాయలు అయ్యేది. కానీ నేనేంది 700 రూపాయలు ఎందుకులే, బైక్ మీద ఒక టెంపుల్కి వెళ్ళిపోయి వాపస్ వెళ్ళిపోదాం ఎయిర్పోర్ట్కి అనుకున్న తర్వాత ఏమైంది, బైక్ వాడు దొరికాక ఒక చోటుకి వెళ్తే వాడన్నాడు, సార్ ఇంకెక్కడికి వెళ్ళాలన్నాడు. చెప్తా, సరే అవన్నీ నేను తిప్పుతాను సార్ అన్నాడు. సరే తిప్పాడు, 3-4 గంటలు తిప్పాడు. తిప్పిన తర్వాత వాడు ఎంత కావాలి అని అడిగా, 700 అన్నాడు. 700 ఇచ్చేసా. కారు రేటు తీసుకున్నాడు. కాబట్టి అవతల వాడు యొక్క శ్రమకి ఎన్నో రెట్లు మీరు ఇవ్వాలి. అవతల వాడు మనల్ని మోసం చేస్తున్నప్పుడు ఇవ్వమని కాదు నేను అనేది. మనము సంతోషంగా ఉన్నప్పుడు, అవతల వాడి కష్టం ద్వారా మనం సంతోషంగా ఉన్నప్పుడు వాడికి ఎన్నో రెట్లు మీరు డబ్బు ఇవ్వండి. లేకపోతే అవతల వాడి శ్రమను దోచుకున్నట్టే. నా దగ్గర 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 10 మంది ఎంప్లాయీస్కి నేను పీనట్స్ పడేసి, ఆ పీనట్స్ మార్కెట్లో పెద్దవేమో, కానీ నేనేం చేస్తున్నాను, పీనట్స్ కాదు, నేను పెద్ద పెద్ద ఇవి తింటున్నాను, ఫలాలు నేను తీసుకుంటున్నాను. అప్పుడు నాకు పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి వీలైనంత వరకు ఏంటంటే అధర్మంగా సంపాదించే ప్రతి రూపాయి కూడా తప్పే. బ్లాక్ మనీగా చేసే ప్రతి రూపాయి తప్పే. మనం ఎవరికైనా లంచం ఇస్తే అది కూడా తప్పే. మన దగ్గర బ్లాక్ మనీ ఉంటే అది కూడా తప్పే. రియల్ ఎస్టేట్ మనము బ్లాక్ మనీతో కొనుక్కుంటే అది కూడా తప్పే. గవర్నమెంట్కి ఎగనిస్ట్గా వెళ్ళి మనము తప్పు పనులు చేస్తే అది కూడా తప్పే. చిన్న 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 తప్పులే మెగా తప్పులుగా మారిపోతాయి. కాబట్టి మనం ఏంటంటే వీలైనంత వరకు తప్పులు చేయకుండా జీవితాన్ని గడపాలి. చిన్న చిన్న సావధానితోటి మన జీవితాన్ని ఎంతో ఆనందంగా ఉంచుకోగలము. వీలైనంత వరకు తప్పులు ఉన్న దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోండి. సింపుల్. ఇది తప్పు అనిపిస్తే పక్కకి వెళ్ళిపోండి. ఈ మనిషి తప్పు అంటే దండం పెట్టి పక్కకి గొడవ పడాల్సిన అవసరం లేదు. మీరు నివారించే తప్పుని నివారించండి. నివారించలేనప్పుడు పక్కకి వెళ్ళిపోండి. ఒక వ్యక్తి మిమ్మల్ని ఒక మాట అన్నాడు, అతన్ని మీరు అనేసేయండి. మాట అర్థం చేసుకున్నాడా, సరే అర్థం చేసుకోలేదంటే కరెక్ట్, నువ్వే కరెక్ట్ అని వెళ్ళిపోండి. ఎందుకంటే ఇంకా వాళ్ళకి కాలమే నిర్ణయించాలి. మీరు ముష్టి యుద్ధంకి దిగాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా పాపాలను పెంచుకోకూడదు. జై శ్రీకృష్ణ. చక్రలక్ష్మి గారు, తర్వాత వేణుగోపాల్ గారు. ఒకరి తర్వాత ఒకరు అడగండి. పాండవులు కౌరవులు యుద్ధంలో పాండవులు ఫస్ట్ నుంచి కృష్ణ పరమాత్మని పట్టుకుని అలా కష్టాలు పడి ఎన్ని ఉన్నారు కదా. ఇప్పుడు మన సపోజ్ ఇప్పుడు కల్చర్ లో ఎవరికైనా చెప్తే ఇలా ధర్మంగా ఉండాలి అలా ఇలా అని చెప్తే వాళ్ళ పరమాత్మను పట్టుకుని ధర్మ మార్గం ఏం సుఖం అనుభవించారు. ఉన్నంతలో మనం ఇప్పుడు పట్టుకెళ్ళిపోతే వాళ్ళకి అసలు ఎదుటి వాళ్ళు ఇప్పుడు ఎవరైనా చెప్తే వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి సార్? ఒకవేళ చెప్తే చెప్పకండి, వేరే వాళ్ళకి చెప్పకండి, వేరే వాళ్ళకు చెప్పకండి అంటున్నా. ఎందుకంటే ఎవరికి వారు వారి అనుభవము అయితే తప్ప, వారికి ఆలోచించే విచక్షణ వస్తే తప్ప అర్థం చేసుకోరు. కానీ నేను చెప్పేది ఏంటంటే సార్, వాళ్ళకి సరే అప్పుడు బాధపడ్డారు, అప్పుడు ఆయన పడినా సరే ఇప్పుడు వరకు కూడా వాళ్ళ యొక్క మంచితనం మనం చెప్పుకోగలుగుతున్నాం కదా. అంటే వాళ్ళ జీవితంలో అనుభవించలేదు కదా, వాళ్ళు సుఖమేమీ అనుభవించలేదు. మరి అంటే ధర్మం గెలవాలి ఓకే సార్, ధర్మం గెలవాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ తప్పవు. తర్వాత ఎవరి ప్రారంధానికి వారు అనుభవించక తప్పదు. తర్వాత ఎవరి కష్ట సుఖాలకు వారే బాధ్యులు, భగవంతుడు బాధ్యుడు కాదు. అండ్ మన కథల లోపల ఉన్నటువంటిది తత్వము. ఆ తత్వాన్ని కథ రూపంలో అర్థం చేసుకుంటానంటే తప్పు. చాలామంది ఏం చెప్తారు, నేను చెప్పాను అనుకుంటా, రామాయణం గురించి నాకు ఒక ప్రశ్న పంపించారు. కూతురు పేరు చెప్పేసి ప్రశ్న పంపించారు. ఏమనంటే, మా కూతురు అడుగుతోంది, రాముడు సీత మీద కోపంతో నువ్వు వెళ్ళిపో, విభీషణుడి దగ్గరుండు, సుగ్రీవుడి దగ్గరుండు, లక్ష్మణుడి దగ్గరుండు అని చెప్పేసి అన్నాడు. నేను రాజుని రక్షించాను, నువ్వు పోయి వీళ్ళందరి దగ్గర ఉన్నాడు. ఎంత దుర్మార్గంగా, ఎంత క్రూరంగా మాట్లాడాడు సార్, భార్యను అలా అనొచ్చా అని చెప్పేసి. ఇన్ని వేల శ్లోకాలలో ఆయనకు కనిపించిన ఆ శ్లోకం, అది రిఫరెన్స్ కూడా ఇచ్చి వాల్మీకి దాంట్లోనే కరెక్ట్గా యాక్యురేట్ రిఫరెన్స్ ఇచ్చారు. అయితే నేను జవాబు పంపించాను. దానికి చెప్పింది ఏంటంటే, భక్తుల దగ్గర, తర్వాత తనను తల్లిగా భావించే వారి దగ్గర ఉండవచ్చు. కష్టములలో ఉన్నటువంటి స్త్రీ తన కుమారుల దగ్గర, తన భక్తుల దగ్గర తను ఉండవచ్చు. అతనేంటి, విభీషణుడు కానీ, సుగ్రీవుడు కానీ, లక్ష్మణుడు కానీ, వీరందరూ నీకు పిల్లలతో సమానము, నువ్వు వాళ్ళ దగ్గర ఉండు. నాకు ఉక్రోషంగా ఉంది, నేను చెప్పిన మాట వినకపోవడం వల్ల కదా ఇన్ని కష్టాలు వచ్చాయి అని అన్నాడు అని చెప్పేసి జవాబు చెప్పాను. కాబట్టి మన కథలని తప్పుగా తీసుకునే వాళ్ళని తీసుకొనియండి. కాకపోతే మనం చెప్పే సమాధానము ఏదైతే ఉందో ఇదంతా కూడా ధర్మము నిలబెట్టడానికి మాత్రమే. ధర్మాన్ని కాపాడితే అది మనని కాపాడుతుంది. అందుకే ఏమైంది,
వాళ్ళు మిగతా వాళ్ళందరూ చనిపోయినా వీళ్ళేమీ దానికి బాధపడలేదు, వీళ్ళు నిర్లిప్తంగా మారిపోయారు. ఎప్పుడూ కూడా ధృతరాష్ట్రుడిని ధర్మరాజు ఒక్క మాట అన్నాడు, తన తమ్ముళ్ళని కూడా అంటాడు మీరెవ్వరూ పాత విషయాలు ఎత్తకండి అని. కానీ భీముడు కొల్లు మండుతూ ఉంటుంది. ధృతరాష్ట్రుడు ఇంకా కూడా విరక్తి రాలేదు జీవితం మీద. సుఖాలు రోజు వస్తారు, పరిచారికలు వస్తారు, మంచిగా డ్రెస్ వేస్తారు, స్నానాలు చేయిస్తారు, గంధం చల్లుతారు, అందరూ గౌరవిస్తూ ఉంటారు, ఇవే చూసుకుంటూ ఉంటాడు. భీముడు ఏం చేస్తాడు, సరిగ్గా అన్నం తినిచ్చే టైంకి నేను తినిపిస్తాను అని వెళ్తాడు. వెళ్ళి తినిపిస్తూ పెదనాన్న నీకు విషయం తెలుసా, నీ కొడుకుని ఇలా చంపాను, నీ కొడుకుని అలా చంపాను అని చెప్తూ ఉంటాడు. ధర్మరాజు అక్కడ ఉన్నాడు. వింటుంటే దూరం నుంచి అర్జునుడు చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. సహదేవుడికి నకులుడికి చాలా సరదా అన్నమాట. ఇతను రోజు సతాయిస్తూ ఉంటే చాటుగా చూసింది వాళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. భలే అంటున్నాడులే అని చెప్పి. అయినా కూడా వెళ్ళాడు ఇతను, ధృతరాష్ట్రుడు అయినా కూడా వెళ్ళాడు. చివరికి విదురుడు వస్తాడు. విదురుడు వచ్చిన తర్వాత ఏడుస్తాడు. అన్నీ బాగున్నాయ్యా, ధర్మరాజు నన్ను తండ్రి కంటే బాగా చూసుకుంటున్నాడు, కాకపోతే భీముడు రోజు నన్ను నరకం చూపిస్తున్నాడు, బాధలు పెట్టేస్తున్నాడయ్యా, భీముడు పెట్టే బాధలు భరించలేకుండా ఉన్నాను అని. అప్పుడు విదురుడు అంటాడు, నువ్వు అసలు ఏమయ్యా ఇలా ఉన్నావు, ఒక్కసారి ఆలోచించు, నీ పిల్లలు చనిపోయారు, రాజ్యం పోయింది, కళ్ళు లేవు, ముసలివాడివి అయిపోయావు, ఇంకా కూడా సమాజం పైన, వస్తువులపైన, ఈ లౌకిక విషయాలపైన నీకు శ్రద్ధ ఎందుకయ్యా తగ్గలేదు అని చెప్పి విదురుడు చెప్తాడు. చెప్తే ఆలోచిస్తాడు, అవును నువ్వు చెప్పిందంతా నిజమే, నేను వెళ్ళిపోతాను విదురా, అరణ్యానికి వెళ్ళిపోతాను, ఇప్పుడు వానప్రస్థం తీసుకోవాల్సిన సమయం అయింది అని అంటాడు. గాంధారి విని చాలా సంతోషపడుతుంది, అమ్మయ్య మా ఆయనలో మంచి మార్పు వచ్చింది అని. నెక్స్ట్ డే చూస్తే వెళ్ళాడు. ఏమైందంటే రేపు వెళ్దాంలే అంటాడు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అవుతుంది, మళ్ళీ రేపు వెళ్దాంలే అంటాడు. గాంధారి అంటుంది, ఏమైంది మనం అడవికి వెళ్ళాలి కదా వానప్రస్థానం కంటే రేపు వెళ్దాంలే. సమాజంలో లౌకిక వ్యవస్థలో పిల్లలు, బంధాలు, మనవళ్ళు, మనవరాళ్ళు, సమాజంలో ఉన్నటువంటివి లౌకిక వస్తువులని చూస్తే వానప్రస్థంలోకి వెళ్ళాలనే కోరిక రాదు. ఏదో బాగానే ఉంది, ఏమైంది ఇప్పుడు మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, అప్పుడప్పుడు దేవుడి గుడికి వెళ్తాను, దండం పెట్టుకుంటాను, ఆచారాలు కర్మకాండలు చేస్తున్నాను, సరిపోతుంది నా జీవితం అనుకుంటారు. కానీ ఇది ఉంది, నాకు దేవుడు ఇచ్చిందా ఈ బ్రెయిన్ ఉంది, దీనితో ఆలోచించి సత్యాన్ని తెలుసుకుంటానని ఎవరు అనుకోరు. ఏకాదశి ఉపవాసాలు ఉంటాను, హోమాలు యజ్ఞాలు అన్నీ చేస్తాను. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంకా నాకేముంది, సమాజంలో ఉంటూ గృహస్థాశ్రమాన్ని ఎవరు వదలడానికి ఇష్టపడరు. గృహస్థాశ్రమంలోంచి మళ్ళీ గృహస్థాశ్రమంలోకి వస్తారు. కానీ మనకు వచ్చింది ఏంటి, గృహస్థాశ్రమంలోంచి 50 ఏళ్ళ తర్వాత నువ్వు వానప్రస్థంలోకి వెళ్ళాలి. కోట్ల కొద్దీ ఆస్తున్నటువంటి వాళ్ళు, రాజభోగాలు అనుభవిస్తున్న వాళ్ళు కూడా పూర్వకాలంలో అడవుల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. మరి మనకేంటి, వాళ్ళంత డబ్బు లేకపోయినా కూడా విపరీతమైనటువంటి మోహం, దీన్ని ప్రేమ అనకూడదు, మోహం. నా మనవని చూసుకోవాలండి, మనవరాల్ని చూసుకోవాలండి, అది నీ బాధ్యత కాదు, నీ కొడుకు కోడలు బాధ్యత, నీ కూతురు అల్లుడు బాధ్యత. అంటే అలా కాదండి, నేను వదిలేస్తే వాళ్ళు రౌడీలు అయిపోతారు నా మనవళ్ళు మనవరాలు, అది నీ బాధ్యత కాదు. రేపు ముని మనవాళ్ళు పుడతారు, అప్పుడు కూడా చూసుకుంటావా? ఓపిక ఉన్నంత వరకు ఈ సమాజంలో ఉంటావు. పోనీ రేపు పొద్దున్న ప్రతిరోజు రాత్రి 3 లక్షల మంది చనిపోతున్నారని మనం చెప్పుకున్నాం ప్రపంచంలో, తెల్లారేసరికి మనం ఉంటామో లేదో కూడా గ్యారంటీ లేదు. అటువంటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మనం ఏదో ఇంపార్టెంట్ అనుకోవడం ఎంతవరకు కరెక్టు. గృహస్థాశ్రమంలోంచి బయటపడి డిటాచ్మెంట్, వానప్రస్థం అంటే ఇప్పుడు అడవుల్లోకి పోయి తపస్సు చేసుకోకండి, అడవుల్లోకి వెళ్తే సింహాలు తినేస్తాయి, అడవుల్లోకి వెళ్ళకండి, డిటాచ్డ్గా ఉండండి. 10 ఫంక్షన్స్ అటెండ్ అయ్యే దగ్గర 5 అటెండ్ అయ్యే దగ్గర 1 అటెండ్ అయ్యే దగ్గర అసలు అటెండ్ అవ్వకండి. సమాజానికి డిటాచ్డ్గా ఉండండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు 100 మందిలో ఉన్నా కూడా ఒకరిగా ఆనందించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే నిజమైనటువంటి ఆనందం. నేను చిన్నప్పుడు ఎక్స్ట్రావర్ట్ని, చాలా జనాలతో ఉండడం నాకు చాలా ఇష్టం ఉండేది. ఇప్పుడు ఇష్టం అనిపించట్లేదు. ఎవరైనా ఏదైనా ఫంక్షన్స్కి, ఇప్పుడు మా చుట్టాల ఫంక్షన్స్ ఉన్నాయి, మా అపార్ట్మెంట్లో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, December 7th నాడు మంచి మ్యారేజ్ ముహూర్తం ఉందన్నమాట. అవన్నీ నాకు బర్డెన్ లాగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, బర్డెన్ అనిపిస్తున్నాయి. దేవుడా ఎందుకు పెట్టావి ఇవన్నీ, ఏదో ఒక కారణం వచ్చి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మా అపార్ట్మెంట్లో వాళ్ళకి మా చుట్టాల పెళ్ళి కారణం చూపిస్తున్నాను, మా చుట్టాలకేమో మా అపార్ట్మెంట్లో కారణం చూపించి మానేద్దాం అనుకుంటున్నాను. సో అంటే ఈ విధంగా కొన్నాళ్ళు కనుక ప్రాక్టీస్ చేస్తే మనకు సమాజం మీద ఎక్కువ ఇష్టం అనిపించదు. అక్కడికి వెళ్తాము, మనకి పరిస్థితి వచ్చినప్పుడు ఇలాగే అనిపిస్తుందండి. కరెక్ట్. అంటే ఇది మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. నాకు కూడా ఒక్క రోజులో రాలేదు కదా, నేను అందరికంటే ఎక్స్ట్రావర్ట్ని, నేను ఎప్పుడు జనాలతో ఉండే మనిషిని. అలాంటిది అటువంటి ఆలోచన మెల్లమెల్లగా వచ్చిన తర్వాత నాకు అనిపించింది, ఎవరు మనకు సొంతము. మనకు ఆ పాట ఉంది కదా, ఎవరికి ఎవరు సొంతం ఎంతవరకు బంధం అని అంటాడు కదా, కరెక్ట్. ఎప్పటికీ కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే
చెల్లకేలా 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 తెర మేలా పీచే చోట రాహి చెల్లకేలా. వెనకాల అయింది, స్టార్ట్ అయింది, మన ఊరేగింపు స్టార్ట్ అయింది. నలుగురు రెడీగా ఉన్నారు. అన్ని పాటలు చాలా అంతరార్థం ఉంటున్నాయండి, కానీ మీరు చెప్పాక తెలుస్తున్నది దాని గురించి అంత లోతుందా అని. ఇది వరకు సినిమా పాటలు ఏదో వినేసి ఏదో అనేసుకునేవాళ్ళు, మీరు చెప్తుంటే బాగా అర్థం అవుతున్నది ఆ పాటల గురించి. వెనకాల నలుగురు రెడీ అయ్యారు. అందరము లైన్ కట్టే ఉన్నాం. ఈ లైన్లోంచి తప్పించుకునే అవకాశం లేదు. ఇంకా ఎందుకు, ఏం సాధించాలని ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా ఎన్ని రోజులు బతుకుతామో? మనం చనిపోయిన తర్వాత 3 రోజుల్లో జనాలు మామూలు అయిపోతారు. ఎందుకు మనం ఎప్పటిదాకా ఇంపార్టెంట్ అనుకుంటాం? మనకు అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సత్యం. ఆ సత్యానికి దగ్గరగా మనం వెళ్తున్నామా? భగవంతుడు ఇన్ని రకాలుగా ఇన్ని పద్ధతులలో చెప్తున్నాడు. ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ కర్మకాండాలు చేస్తుంటాము? ఎన్ని రోజులు నోములు, ఎన్ని రోజులు అభిషేకాలు, ఎన్ని రోజులు పిచ్చి డ్యాన్సులు, ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. ఎన్ని రోజులు ఇంకా సత్యాన్ని తెలుసుకునే అవకాశమే లేకుండా అయిపోతున్నామే. ఎవరికి మనము స్లేవ్స్ కాదు. వర్క్ లైక్ ఏ మాస్టర్, నాట్ లైక్ ఏ స్లేవ్. ఇంకా బానిసలుగా ఉంటూ ఎవడో ఏదో చెప్పాడు, ఇది నా ఆదేశం, వాడు ఆదేశం పాటిస్తుంటాం. మీకు నిజమైన గురువులు ఎవరు? మీ అమ్మ నాన్న, శ్రీకృష్ణ భగవానుడు, అంతే. ఈ ప్రపంచంలో ఇంకెవరూ గురువులు కాదు. శ్రీకృష్ణ భగవానుడు మాటలు కూడా మేము వినము అంటే ఏం చెప్తాం? ఇంకా నాకు మనసుకు నచ్చింది చేయకూడదు. వేదాలలో ఉన్నది చేయాలి, లేదా పురాణాలలో ఉన్నది చేయాలి, లేదా కావ్యాలలో ఉన్నది చేయాలి, లేదా స్మృతులలో ఉన్నది చేయాలి, లేదా శిష్టాచారంలో ఉన్నది చేయాలి. మనస్సాక్షి ఇవన్నీ దొరకనప్పుడు మాత్రమే మనస్సాక్షి. వీటన్నిట్లలో మనకు గనక సొల్యూషన్ దొరకకపోతే దెన్ యూ హ్యావ్ టు ఫాలో యువర్ హార్ట్. చాలామంది స్టేటస్ పెట్టుకుంటారు, ఐ ఫాలో మై హార్ట్. నో, ప్లీజ్ డోంట్ ఫాలో యువర్ హార్ట్. ఈ సత్యాన్ని గుర్తించిన వారు మాత్రమే ఈ విషియస్ సైకిల్, ఈ విష వలయంలోంచి బయటపడతారు. జై శ్రీకృష్ణ. ఇందాక వేణుగోపాల్ గారు ఏదో అడుగుతుంటే ఆపేసి నా గోడలోకి వెళ్ళిపోయాను. వేణుగోపాల్ గారు అన్మ్యూట్ అవుతారా? ఓకే, ఇంకెవరైనా లాస్ట్ మినిట్ క్వశ్చన్స్? రేపు మళ్ళీ మనకు 12ంటికి ఉపదేశ సారంలో మొన్న ఒకటే శ్లోకం చెప్పుకున్నాము, 2 గంటల పాటు చెప్పుకున్నాం, ఒకటే శ్లోకం చెప్పుకున్నాము. అయినా పర్వాలేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ. మళ్ళీ రేపు చెప్పుకుందాం, మళ్ళీ మనం 12ంటికి ప్రారంభించుకుందాం. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే ఈరోజుకి ముగించుకుందాం. ఒకే అవకాశం, గుర్తుంచుకోండి, ఒకే అవకాశము. లలితా సహస్రనామము, రహస్యనామముల యొక్క శక్తిని తెలుసుకున్నాం, అయిపోయింది. ఇంకొకటో లేదా 2 క్లాసులు, మొత్తం 183 శ్లోకాల అర్థం తెలుసుకుంటున్నాం. తెలుసుకున్న తర్వాత కూడా మన లోపల మార్పు రాకపోతే మనం సాధన చేయనట్టే లెక్క. రహస్యనామాలని ఇన్ని రోజుల పాటు తెలుసుకున్నారంటే మీరే శ్రద్ధ చూపించని వాళ్ళు కాదు. ఎవరికి శ్రద్ధ అనిపించదు. అందులో వేరేవాడు మాట్లాడుతుంటే 1-2 గంటలు వినడం ఇంకా కష్టం. అలాంటిది ఇంత శ్రద్ధగా వింటూ, ఇన్ని ప్రశ్నలు అడుగుతూ, ఇన్ని రోజులుగా 1.5 ఇయర్గా నేర్చుకుంటున్నారు. నాకు కూడా నేర్పిస్తున్నారు. కాబట్టి ఈ జ్ఞానాన్ని అలా వదిలేయకండి. లలిత సహస్రనామానికి, విష్ణు సహస్రనామానికి మధ్య మనకు ఒక 1 మంత్ టైం ఉంటుంది. మళ్ళీ మొత్తం వినండి, మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ప్రతి నామం వెనక ఉన్న రహస్యం. టకటక టకటక శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమసింహ చదవకండి, వద్దు. ఏంటి శ్రీమాత అంటే ఏంటి? శ్రీ మహారాణి అంటే ఏంటి? సింహాసనేశ్వరి. సింహాసనేశ్వరి అంటే అర్థం చెప్పండి ఎవరైనా సరే. పోషించి పెంచేసి, అది శ్రీమాత, శ్రీ మహారాణి. శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే సింహాసనేశ్వరి అంటే సింహాసనం అంటే చేసేదండి. హింస కూడా చేయొచ్చు అని చెప్పారు కదా. సింహాన్ని తిరిగేస్తే హింస, అదే అని అంటే మనం తప్పు చేస్తే శిక్షించేవాడన్నా. సింహంని రివర్స్ చేస్తే హింస ఉండే దేవతని కాదు. సింహంని రివర్స్ చేస్తే హింస. సింహంని రివర్స్ చేస్తే హింస. హింస అంటే ఏంటి? లయం.
మీకు సంస్కృతంలో చాలా పదాలు రివర్స్ చేయొచ్చు అని చెప్పి తెలుసుకున్నాం. దేవ వేదము, అవునా? అదేవిధంగా జయము యజ, యజ అంటే యజ్ఞము, యజ్ఞం చేసిన వాడికి ఏమొస్తుంది? జయము. సో ఈ విధంగా సింహ హింస. శ్రీమాత అంటే పుట్టించేది, శ్రీ మహారాజ్ఞి అంటే పోషించేది, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే మనను లయం చేసుకునేది. అంటే ఈ మూడింటికి కారణమైనటువంటి భగవంతుడు జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రాయర్. ఈ మూడు కూడా జిఓడి గాడ్ అనేది అయితే చెప్పుకుంటామో దానికి మూలము. ఇలా అర్థం చేసుకుని ప్రతిదానికి మనము ఎంతో డీటెయిల్గా తెలుసుకున్నాము. బండాసుర వదన ఎంత బాగా తెలుసుకున్నామో ఒకసారి గుర్తు. ఇవన్నీ కూడా తెలుసుకుని మళ్ళీ రిపీట్ చేసి అప్పుడు చదవాలి. అంతేగాని గుంపులో గోవిందగా చదివితే లాభం లేదు. విశ్వం విష్ణు వషట్కారో భూత దేవుడు భయపడుతున్నాడు. మీరు దయచేసి దేవుని మీరు చదవకపోయినా పర్వాలేదు, దేవుని భయపెట్టకండి. ఇక హనుమాన్ చాలీసాని ఎట్లా అంటే జయ హనుమాన జ్ఞాన గుణ సాగర అనగానే హనుమంతుడు అక్కడి నుంచి పారిపోతున్నాడు. అలా చేయకండి, ప్రశాంతంగా చదవండి. నేను ఒకసారి మా వైఫ్ పాడిన పాట పంపిస్తాను, వినండి. అసలు లయం అయిపోవాలి. ఎలా అంటే కళ్ళలోంచి నీళ్లు రావాలి. ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా తన్మయత్వాన్ని తెప్పించాలి. మన గుండెల లోపల ఉన్నటువంటి భావాలను బయటికి తీసుకురావాలి. జస్ట్ గ్రూప్ లో కంపల్సరీ పెట్టండి సార్, వింటాము. పెడతా. మా వైఫ్ తిక్కది, తను పాడితే పెడతా. జై శ్రీకృష్ణ. జోగా అంటున్నాడు. ఇంకెవరైనా? జై కృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. సార్ నమస్తే సార్. నేను ఈ రోజే జాయిన్ అయ్యాను సార్. నాకు ఫస్ట్ ఏమి వీడియోస్ లేదు, మా ఫ్రెండ్ పెట్టింది. ఓకే, నేను అవి లింక్ ఇందులో పెడతాము. ఇంకా అయిపోయిందిలేండి, ఇంకొక వారమే. మీరు పాత వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. మనం జనవరిలో విష్ణు సహస్రనామం స్టార్ట్ చేసుకుంటాము. ఇప్పటి వరకు 40-45 వీడియోస్ ఏవైతే ఉంటాయో అది లింక్ పెడతాను. ఆ ప్లేలిస్ట్ చూసుకుంటూ మెల్లగా వినండి. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. షూర్ మేడం. అయిపోయిందా? ఇంక ఇవాళకి మనము ప్రశ్నోత్తరాలు ముగించుకుందాము. మరోసారి మీ శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా భగవంతుడు శ్రద్ధను కల్పిస్తాడని, భగవంతుడు తన వైపు సాధన చేయడానికి కావలసిన శక్తిని కూడా మనకిస్తాడని, మన లోపల మనుషులుగా పుట్టినందుకు ఆలోచనని అంటే మన బ్రెయిన్ని తప్పకుండా వాడాలని, వాడతామని, లలితా సహస్రం లాంటి రహస్య నామాలను తెలుసుకున్నందుకైనా ఇందులో ఉన్న భావాలను గుర్తిస్తూ భగవంతుడి యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకుంటామని, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అనేటటువంటి 4 వేద మహావాక్యాల యొక్క అర్థము నేను భగవంతుడి స్వరూపనని, ఈ శరీరం నాకు సాధన చేయడానికి వచ్చిందని గుర్తిస్తూ సమాజానికి క్రమపద్ధతిలో నేను దూరం అవుతానని, కోరికలను తగ్గించుకుంటానని, వయసుకు తగ్గట్టుగా వానప్రస్థంలోకి వస్తానని, నిర్లిప్తతను పెంచుకుంటానని మనందరము కూడా దానికి భగవంతుని శక్తిని ఇవ్వమని ప్రార్థిస్తూ ఈరోజు ప్రవచనాన్ని మనం ముగించుకుందాం. రేపు మధ్యాహ్నం 12 గంటలకు పునర్దర్శనం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.